బుద్ధ పూర్ణిమ సందర్భంగా జరుగుతున్నటువంటి ఈ 3 రోజుల శిక్షణ శిబిరంలో మనం మొదటి రోజు సెకండ్ అండ్ థర్డ్ సెషన్స్కి వచ్చేసాము. బుద్ధుడి జీవితం గురించి ఎంత తెలుసుకున్నా, ఎన్ని రహస్యాలు బయటపెట్టినా ఇంకా తవ్వినా కొద్దీ చాలా వస్తూ ఉంటాయి. ఎందుకు అంటే బుద్ధుడి నాలెడ్జ్ అనేది చాలా వాస్ట్. ఎవరు దాన్ని అందుకున్నా ఓన్లీ ఆవగింజంతే అందుకున్నారు, కానీ ఇంకా మొత్తం సముద్రాన్ని చూడలేదు. ఇప్పుడు మనకి ఉపనిషత్స్ కానీ, తర్వాత ఈ పురాణాలు కానీ, ఈవెన్ భగవద్గీత కానీ, రకరకాల ధర్మగ్రంథాలు, శాస్త్రాలు, బైబిల్ కానీ, ఖురాన్ కానీ, ఇవన్నీ చాలా ఉన్నాయి మనకి ధర్మగ్రంథాలు. అయితే అన్ని ధర్మగ్రంథాలకి ధమ్మపదకి ఉన్నటువంటి ఒక తేడా ఏంటి అంటే, బుద్ధుడు ప్రతి విషయాన్ని కూడా మన శరీరానికి, మన మనసుకి, తర్వాత మన జీవితానికి, మనం కళ్ళు తెరిచి చూసేటటువంటి ప్రపంచానికి చాలా హత్తుకునేలాగా చెప్పాడు. ప్రతి విషయం కూడా ఒక విషయం, ఒక సత్యం అనేది బయటపడ్డాక ఇది తప్పు అని ఎవరు అనలేరు. అండ్ మోరోవర్ బుద్ధుడిని ధర్మం యొక్క వైజ్ఞానికుడు అని ఎందుకు అంటారు, స్పిరిచువల్ సైంటిస్ట్ అని ఎందుకు అంటారంటే, ఇప్పుడు ఆధునిక సమాజంలో మనము చూస్తున్నటువంటి టెక్నాలజీ అంటే మోడర్న్ సైకాలజీ, అంటే మనస్తత్వ శాస్త్రానికి ఆద్యుడు బుద్ధుడు, సైకాలజీ. తర్వాత ఈ సైన్స్ని, స్పిరిచువాలిటీని రెండింటిని మమేకం చేసి ఆయన ధర్మాన్ని బోధించడం జరిగింది. అంటే శరీర ధర్మం ఏంటి, ప్రకృతి ధర్మం ఏంటి, తర్వాత విశ్వధర్మం ఏంటి, ప్రపంచ ధర్మం ఏంటి, ఒక వ్యక్తి యొక్క ధర్మం ఏంటి, ఇలా ప్రతి ఒక్కళ్ళకి ఒక కర్తవ్య బోధ చేస్తూ, ఎవరి ధర్మాన్ని వాళ్ళకి ఆచరింపజేస్తూ తను ఒక ధర్మాన్ని బోధించడం జరిగింది. అసలు యాక్చువల్గా బుద్ధుడి యొక్క ధర్మం ఏంటి అంటే, ఆయన ఒక విషయం ఒక సందర్భంలో చెప్తాడు. ఏంటి అంటే, ఆయన దగ్గరికి ఒక పెద్ద ఆవిడ వస్తుంది, ఒక 60-70 ఏళ్ళ ముసలావిడ వస్తుంది. వచ్చి, నువ్వేమేమో చెప్తావు సిద్ధాంతాలు, నాకు అవన్నీ అర్థం కావు, అది అర్థం చేసుకునే వయసు కూడా నాకు లేదు, అంత మెచ్యూరిటీ లెవెల్స్ నాకు లేవు, ధర్మాన్ని చాలా సూక్ష్మంగా చిన్నగా ఒక 3 ముక్కల్లో చెప్పని చెప్పి ఆయన అడుగుతుంది. అప్పుడు ఆయన ఏం చెప్తాడంటే, అంటే బుద్ధుడి లోపల ఒక క్వాలిటీ ఉంది. ఏంటి అంటే, ఎవరు వచ్చి ఏ వయసు వాళ్ళు వచ్చి ఏ ప్రశ్న అయితే అడుగుతారో అది వాళ్ళకి తగ్గట్టుగా సమాధానం చెప్పడం అనేది ఆయనకు అలవాటు. ఇప్పుడు నాకు చెప్పినట్టు మీకు చెప్పడు, మీకు చెప్పినట్టు పక్కన వాళ్ళకి చెప్పడు. అది ఎవరి మానసిక స్థితి, ఎవరి అవగాహన, ఎవరి అండర్స్టాండింగ్ ఎలా ఉందో ఆయన బోధన కూడా అలాగే ఉండేది. ఇప్పుడు ఆ ముసలావిడ ఏమడిగింది, ఒక 3 ముక్కల్లో స్పష్టంగా చెప్పేసే ధర్మం అంటే ఈ సిద్ధాంతాలన్నీ నాకు అర్థం కావు అని చెప్పింది. అప్పుడు ఆయన ఏం చెప్తాడంటే, సబ్బ పాపస్స ఏకరణం కుశలస్స ఉపసంపద సే చిత్తే పర్యోదపనం ఏతన బుద్ధాన శాసనం అంటాడు. ఇది పాలి లాంగ్వేజ్లో వస్తుంది. దీని మీనింగ్ ఏంటంటే, అన్ని పాపకర్మల నుండి విముక్తి పొందాలి, ఇది ఫస్ట్. తర్వాత పుణ్యకార్యాలు చేయాలి. మూడోది ఏంటి అంటే, చిత్తాన్ని పరిపూర్ణంగా శుద్ధి చేసుకోవాలి. ఇదే బుద్ధుడి ధర్మం అని చెప్పి చెప్తాడు. అంటే అందుకే బుద్ధుడి మార్గాన్ని విశుద్ధి మార్గం అంటారు, పాత్ ఆఫ్ ప్యూరిఫికేషన్ అంటారు. పాత్ ఆఫ్ ప్యూరిఫికేషన్ అంటే ప్రతి విషయాన్ని శుద్ధీకరణ చేసి, దాన్ని విశ్లేషించి, విఘటించి, దాన్ని లోతుల్లో చూసి, దాన్ని అధ్యయనం చేసి, సూక్ష్మ దృష్టితో ప్రతి విషయాన్ని సంక్షిప్తంగా చూడడం. ఇప్పుడు మనకి సూక్ష్మదర్శి అని ఒకటి ఎక్స్పెరిమెంట్ ఒకటి ఉంటుంది, ఇన్స్ట్రుమెంట్, దాన్ని ఏమంటారు, బైనాక్యులస్ అంటారు. టెలిస్కోప్, బైనాక్యులస్ చూసారా, ఎక్కడో ఉన్నటువంటి దూరంగా ఉండేటటువంటి ఆబ్జెక్ట్స్ని చాలా దగ్గరగా చూపిస్తూ ఉంటుంది.
అదేవిధంగా మన దృష్టి కూడా అలాగే ఉండాలి అని అంటాడు. ఒక సాధకుడి యొక్క దృష్టి ఎలా ఉండాలంటే స్థూల దృష్టి కాదు, సూక్ష్మ దృష్టి. ప్రతిదాన్ని విశ్లేషించడం, విఘటించడం, ప్రతిదాన్ని అనాలిసిస్ చేయడం, స్కాన్ చేయడం, అది అలవాటు కావాలి. ఈ ప్రతిదాన్ని విశ్లేషించి సూక్ష్మ దృష్టిని పెంచుకొని ప్రతి దాంట్లో ఒక సత్యాన్ని అర్థం చేసుకుంటూ ముందుకు పోయేటటువంటి ప్రక్రియకి ఆయన ఇచ్చినటువంటి పేరేంటంటే విపස්සన. విపස්සన విపස්සన అనే పదానికి అర్థం ఏంటంటే పాలీ భాషలో పස්සన అంటే చూడడం, గమనించడం. ఏం గమనించడం అంటే సత్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా చూడడం, మనసు కోరుకున్నట్టు, మనసు కల్పన చేసినట్టు కాకుండా సత్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా చూడడం. మరి విపස්සన అంటే ఏంటి అంటే విశేష రూపంలో చూడడం, అంటే ఒక సూక్ష్మ దృష్టితో చూడడం, సూక్ష్మంగా ఆలోచించడం, సూక్ష్మంగా చూడడం. ఆ సూక్ష్మంగా చూసేటటువంటి దృష్టి ఎప్పుడైతే ఒక వ్యక్తికి వస్తుందో అప్పుడే లోపల జరిగేటటువంటి ప్రతి ఒక్క ప్రక్రియని అర్థం చేసుకోగలుగుతారు. అండ్ ఇంకొకటి కూడా మీకు నేను క్లారిటీ ఇవ్వదలుచుకున్నాను. ఏంటి అంటే ఎవరికైతే స్థూల దృష్టి ఉంటుందో, స్థూల దృష్టి ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి ఆనాపానసతి టెక్నిక్ వాళ్ళు చేయలేరు, శ్వాస మీద ధ్యాస పెట్టలేరు. స్థూల దృష్టి ఉన్నవాళ్ళు శ్వాసని గమనించాలంటే కూడా సూక్ష్మ దృష్టి కావాలి నీకు. ఎందుకంటే శ్వాస అనేది చాలా సూక్ష్మంగా జరుగుతూ ఉంటుంది లోపల. ఇప్పుడు మనం 24 hours మనకి శ్వాస నడుస్తూనే ఉంటుంది, మనం పట్టించుకున్నా పట్టించుకోకపోయినా. పుట్టినప్పటి నుంచి చచ్చిపోయేదాకా నడుస్తూనే ఉంటుంది. ఎంతసేపు మనం శ్వాసని గమనిస్తున్నాం, ఎంతసేపు మనం శ్వాసతో అనుసంధానమై ఉంటున్నాం అంటే చాలా తక్కువ టైం ఉంటాం. ఇంకొకటి ఏంటి అంటే మొదటి శ్వాస, చివరి శ్వాస, ఫస్ట్ బ్రెత్, తల్లి గర్భంలోంచి బయటకు వచ్చాక తీసుకునే మొదటి శ్వాస, రేపు మరణం సమయంలో తీసుకునే ఆఖరి శ్వాస వరకు మొత్తం జీవితంలో మనం ఎన్ని శ్వాసలు తీసుకుంటాం, ఎన్నిసార్లు ఊపిరి తీసుకొని వదులుతున్నాం, అసలు దీని మీద మనకి ఎంత ధ్యాస ఉంది అనేది చూస్తే చాలా తక్కువ కనిపిస్తుంది. శ్వాస మీద ధ్యాస అనేది కేవలం 1 గంట పెట్టేది కాదు, కళ్ళు మూస్తేనే పెట్టేది కాదు, కళ్ళు తెరిచి కూడా పెట్టాలి. ఎందుకు పెట్టాలి అంటే నిద్రపోతున్నప్పుడు శ్వాస ఒకలాగా వస్తుంది, మెళుకుతో ఉన్నప్పుడు శ్వాస ఒకలాగా వస్తుంది, ప్రశాంతంగా ఉన్నప్పుడు ఒకలాగా వస్తుంది, టెన్షన్స్తో ఉన్నప్పుడు ఇంకోలాగా వస్తుంది, నువ్వు నడుస్తుంటే ఒకలాగా వస్తుంది, పరిగెడుతుంటే ఇంకోలాగా వస్తుంది. అంటే నీ మానసిక శారీరక ప్రక్రియలను బట్టి శ్వాస తన వేగాన్ని తగ్గించుకోవడం, పెంచడం జరుగుతుంది. ఇది గమనించారు ఎప్పుడైనా? నీకు కోపం వచ్చింది, ఆవేశం వచ్చింది, ఈర్ష్య వచ్చింది, ద్వేషం వచ్చింది, కోరికలు వచ్చినాయి, ఇది ఇంకోలాగా వస్తూ ఉంటుంది శ్వాస. మీరు 24 hours శ్వాస మీద దృష్టి పెట్టకపోతే కూర్చున్నప్పుడు శ్వాస మీద ధ్యాస ఎట్లా వస్తుంది మీకు? రాదు. ఎందుకు రాదు అంటే మీకు సూక్ష్మ దృష్టి కావాలి. శ్వాసని గమనించాలంటే ఈ 2 కళ్ళతో ఈ ప్రపంచాన్ని చూసినట్టుగా లోపల శ్వాసను చూడలేవు. ఈ కళ్ళు తెరిచి ప్రపంచాన్ని చూస్తున్నావు నువ్వు, ఇది ఎలా చూసినా నీకు కనబడుతుంది, కానీ ఇది స్థూల దృష్టి. అంటే చెట్లని, పక్షులని, ప్రకృతిని, ఆకాశాన్ని, పంచభూతాలని, మనుషులని ఇక్కడ చూసినట్టు చూస్తే లోపల చూసావనుకో ఈ దృష్టి ఆ దృష్టి ఒకటి కాదు. శ్వాసని గమనించాలంటే సూక్ష్మ దృష్టి కావాలి. ఇప్పుడు నువ్వు ఒక వస్తువుని చూస్తున్నప్పుడు, ఒక మనిషిని చూసినప్పుడు, నీకు అది దర్శిస్తున్నప్పుడు మనసు పనిచేసినా నీకేం ఫరక్ పడదు. ఇది కూడా చెప్తున్నాను నీకు, మనసు పనిచేసినా నీకేం పెద్ద డిఫరెన్స్ ఏమనిపించదు. బయట ప్రపంచాన్ని చూస్తున్నప్పుడు మనసు పనిచేస్తూనే ఉంటుంది. ఆ వ్యక్తులను జడ్జ్ చేయడము, కామెంట్ చేయడం, వాళ్ళ బ్యాక్ బైటింగ్ చేయడం, వాళ్ళ ముందు బైటింగ్ చేయడం, ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. అప్పుడు నీకేం పెద్ద డిఫరెన్స్ ఏముండదు. కానీ లోపల చూస్తున్నప్పుడు నీకు మనసు పనిచేస్తే నువ్వు శ్వాసని పట్టుకోలేవు.
నువ్వు మనసుతో ఉన్నంతసేపు శ్వాస మీద ధ్యాస నీకు రాదు. ఎందుకు రావట్లేదంటే ఈ కాంట్రడిక్టరీ అయిపోతున్నాయి. మనసు శ్వాస కాంట్రడిక్షన్ తీసుకొని వస్తున్నాయి. కళ్ళు మూసినప్పుడు మనం శ్వాసను చూడాల్సింది మనసును చూస్తున్నాం. గతంలోకి పోతున్నాం, భవిష్యత్తులోకి పోతున్నాం. రకరకాల ఆలోచనలు, రకరకాల భావాలు, రకరకాల ఊహలు. ఇది అంతా కాకపోతే నిద్ర, అలసత్వం, మూర్ఛ, తంద్ర, వీటిలోనే పోతుంది సాధన అంతా. ఇక శ్వాసను ఎక్కడ పర్ఫెక్ట్గా మనం పట్టుకున్నాం? ఎందుకు పట్టుకోలేకపోతున్నాం? ఆ సూక్ష్మ దృష్టి మనకు ఎందుకు రావట్లేదు? ఎప్పుడన్నా ఆలోచించారా? ఎందుకు రావట్లేదు సూక్ష్మ దృష్టి? బయట ప్రపంచాన్ని చూసినట్టు నేను శ్వాసను చూస్తా అంటే కుదరదు. ఎందుకంటే ఆ దృష్టి వేరు, ఈ దృష్టి వేరు. అది స్థూల దృష్టి. ఈ భౌతిక కళ్ళతో చూస్తావు దాన్ని. శ్వాసని మనోనేత్రంతో చూడాలి, అంతర్దృష్టితో చూడాలి శ్వాసని. ఈ రెండు కళ్ళతో ప్రపంచాన్ని చూసినట్టు నేను దీన్ని చూస్తా అంటే కుదరదు. మనోనేత్రంతో చూడాలి అంటే మనసు ఆగుతోందా ఒక చోట? మనసు ఆగుతుందా లోపల కళ్ళు మూయగానే? ఆగట్లేదు. మీరు చూడట్లేదు శ్వాసని. మనోనేత్రంతో చూడాలి, అంతర్నేత్రంతో చూడాలి శ్వాసని, అంతర్దృష్టితో చూడాలి. దాన్ని ఏమంటారంటే సూక్ష్మ దృష్టి అంటారు. ఈ సూక్ష్మ దృష్టి వస్తేనే ఈ శ్వాసని మీరు పట్టుకోగలుగుతారు లోపల. ఇది రాకపోతే పట్టుకోలేరు. చాలా కష్టం. దీనికి గౌతమ్ బుద్ధుడు ఏం చెప్తాడు దీనికి అంటే, శ్వాసలో వచ్చేటటువంటి ప్రతి ఒక్క ప్రక్రియని, ప్రతి స్థితిని నువ్వు తీక్షణంగా గమనించాలి అని అంటాడు. చాలా దృష్టి పెట్టి గమనించాలి అంటాడు. ఫస్ట్ శ్వాసని మనము ఈ ముక్కు దగ్గర గమనించమంటాడు. ఫస్ట్ నాస్ట్రిల్స్ నుంచి బయటకు వస్తున్నప్పుడు ఇక్కడ ఈ ప్లేస్లో గమనించమంటాడు. ఈ పైదేవి పైన ముక్కు దగ్గర. ఇది మొదటి మెట్టు. శ్వాస లోపలికి ఈ నాసికా రంధ్రాల్లోకి పోతున్నప్పుడు ఇక్కడ స్పర్శని చూడమంటాడు. శ్వాస లోపలికి వెళ్తున్నప్పుడు ఇక్కడ ముక్కు దగ్గర స్పర్శ వస్తుంది, ఆ స్పర్శని గమనించమంటాడు. తర్వాత లోపలికి వెళ్తున్నప్పుడు గొంతు దాకా పోతున్నప్పుడు ఇక్కడ స్పర్శని, అంటే శ్వాస యొక్క స్పర్శని చాలా స్పష్టంగా గమనిస్తూ లోపలికి వెళ్ళమని చెప్తాడు. ఇలా గమనించినప్పుడు ఏం జరుగుతుంది అంటే, శరీర సత్యం ఏంటి, మానసిక సత్యం ఏంటి, శ్వాస సత్యం ఏంటి, ఈ మూడు అర్థమవుతాయి. ఎప్పుడైతే ఈ మూడు అర్థమవుతాయో అక్కడ మీకు అంతర్దృష్టి అనేది వస్తుంది. అంతర్దృష్టి వచ్చినప్పుడు నేను ఉదయం చెప్పాను మీకు, శ్వాసకి మధ్యలో ఒక గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్ని కూడా మీరు పట్టుకోగలుగుతారు. కాబట్టి మీరు నోట్ డౌన్ చేసుకోండి. బయట ప్రపంచాన్ని చూసినట్టు మీరు లోపల శ్వాసను చూస్తే మాత్రం మీకు శ్వాస దొరకదు. ఇది స్థూల దృష్టి, ఇది సూక్ష్మ దృష్టి. లోపల చూస్తున్నప్పుడు సూక్ష్మ దృష్టి కావాలి, అంతర్దృష్టి కావాలి, మనోనేత్రం ఓపెన్ కావాలి. దివ్యనేత్రం పక్కకు పెట్టండి, థర్డ్ ఐ. మనోనేత్రం ఓపెన్ కావాలి ఫస్ట్. మనసుకి కళ్ళు ఉంటాయి, ఆ కళ్ళు ఓపెన్ అయిపోయినప్పుడే ఈ శ్వాసను చూస్తుంది, అప్పటిదాకా చూడదు. ఈ భౌతిక కళ్ళతో ఈ ప్రపంచాన్ని చూస్తున్నాం. ఇక్కడ అప్పుడప్పుడు మనసు పనిచేసినా పని చేయకపోయినా ఇట్ మేక్స్ నో డిఫరెన్స్, చూస్తావు వదిలేస్తావు. కానీ లోపలికి వెళ్ళినప్పుడు మాత్రము మనసు అనేది టోటల్గా క్లోజ్ అయిపోవాలి. మనసు ఈ ఆలోచనలు, భావాలు, జ్ఞాపకాలు ఇదంతా ఆగిపోయి మనసుకి కళ్ళు రావాలి. అర్థమైందా మీకు? కళ్ళు మూయగానే ఈ కళ్ళు మూతపడతాయి. ఈ భౌతిక కళ్ళు మూతపడ్డాక మనసుకి కళ్ళు రావాలి. మనసుకి కళ్ళు వచ్చినప్పుడు, మనసుకి దృష్టి వచ్చినప్పుడు నువ్వు అక్కడ శ్వాసని గమనిస్తావు. నీకు వచ్చిందా? మనోదృష్టి వచ్చిందా? ఎంతమందికి వచ్చింది మనోదృష్టి? ఎంతమందికి వచ్చింది? ఇక్కడ సూపర్ సీనియర్స్ ఎవరు? సూపర్ సీనియర్స్ 20 ఏళ్ళ నుంచి సాధన చేసేవాళ్ళు ఎవరున్నారు ఇక్కడ? 15 ఏళ్ళు, 20 ఏళ్ళ నుంచి. మనోదృష్టి వచ్చిందా? శ్వాసని ఎంతసేపు చూడగలుగుతున్నావు?
ఉమ్, ఉమ్. ఎంతసేపు ఉంటారు ఆ స్టేట్లో? ఉమ్. మహాశూన్యంలో ఏం చూస్తారు అక్కడ? ఉంటుంది ఏదో ఒకటి, లేకుండా ఎందుకు ఉంటుంది? ఉమ్, ఉమ్. ఆ శూన్యమే ఫైనలా? ఓకే. ఇంకెవరు? మనోదృష్టి ఓపెన్ అయిపోయి శ్వాసని పర్ఫెక్ట్గా పట్టుకునే వాళ్ళు ఎవరు? ఉమ్, ఉమ్, ఉమ్. ఇంకేం చెప్తారు? శ్వాసను ఎంతమంది పర్ఫెక్ట్గా పట్టుకున్నారు చెప్పండి. శూన్యం వైపు వాళ్ళు పక్కకు పోండి. శ్వాసను ఎంతసేపు పట్టుకున్నారు? మనోదృష్టి ఓపెన్ అయిపోయి ఒక గంట, అట్లీస్ట్ ఒక 1 అవర్ లేదా 48 మినిట్స్ గ్యాప్ లేకుండా శ్వాసని ఎంతమంది గమనిస్తారు? ఇంకా మనసు మధ్యలో దూరద్దు. ఇంకా కంటిన్యూటీ ఆఫ్ ప్రాక్టీస్ అనపనసతి అట్లీస్ట్ 48 మినిట్స్. ఎంతమంది ఉంటారు ఆ స్థితిలో? చెప్పండి. మనసు దూరద్దిగా మధ్యలో. మనసు ప్రకంపనలు లేకుండా, శరీర ప్రకంపనలు లేకుండా ఓన్లీ శ్వాస, ఓన్లీ వెనకాల మాట్లాడద్దు, ఓన్లీ శ్వాస మీద ఎంతమంది పట్టుకోగలుగుతారు? అందులో స్థూల శ్వాస, సూక్ష్మ శ్వాస, శ్వాసకి మధ్యలో గ్యాపు, శ్వాస లేనటువంటి స్థితి. ఈ 4 స్థితులని స్పష్టంగా గ్యాప్ లేకుండా కంటిన్యూటీగా ఎంతమంది చూడగలరు? అట్లీస్ట్ 48 మినిట్స్. ఇంకా మిగతా వాడు మీరు చెప్పలేదు. చంద్రశేఖర్ గారు, మీరు లత, మీరేం చెప్తలేరు. మీరు చెప్పండి. మీలో మీరు మాట్లాడుకుంటే నాకు ఎట్లా తెలుస్తుంది? నాకు చెప్పండి. ఇప్పుడు బుద్ధుడు చెప్పినటువంటి అనపానసతి టెక్నిక్ ఏంటి అంటే, ఒక సాధకుడు లేదా ఒక సన్యాసిగా మారి వాళ్ళు అడవుల్లోకి వెళ్ళి తపస్సు చేస్తున్నప్పుడు ఒక నిర్జన ప్రదేశానికి వెళ్ళిపోవాలా. నిర్జన ప్రదేశం అంటే ఈ భౌతిక ప్రకంపన లేనటువంటి స్థితికి వెళ్ళిపోయి తల, వెన్నుముక, నడుము స్ట్రైట్గా పెట్టి శరీరాన్ని, మనస్సుని నిలువరింపజేసి, అంటే వాటిని మొత్తానికి వ్యానిష్ చేసేసి కేవలం
కేవలం శ్వాస పైన అంతర్దృష్టిని, మనోనేత్రాన్ని శ్వాస పైన కేంద్రీకృతం చేసి దాని యొక్క స్థితిగతులని ఎవరైతే కంప్లీట్గా గమనిస్తూ ఉంటారో, సాక్షిలాగా గమనిస్తూ ఉంటారో, అక్కడ ఒక 48 నిమిషాలలో వాళ్ళ బాడీ చచ్చిపోతుంది, మైండ్ చచ్చిపోతుంది, భావాలు చచ్చిపోతాయి, ఇంద్రియాలు కూడా పనిచేయవు. కేవలం శ్వాస మాత్రమే ఒక తీగలాగా వస్తూ ఉంటుంది. ఆ వచ్చి 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 ఈ శ్వాస కూడా ప్రాణశక్తితో ఒకటైపోయి లయమైపోతుంది. లయమైపోయినప్పుడు అక్కడ నీకు ధ్యాన స్థితి సిద్ధిస్తుంది అని చెప్తాడు ఆయన. అందుకే ఈ తల, వెన్నుముక, నడుము ఎందుకు స్ట్రైట్గా పెట్టాలి, బ్యాక్ రెస్ట్ ఎందుకు తీసుకోవద్దు అంటే, బ్యాక్ రెస్ట్ తీసుకుంటే నీకు మూర్ఛ వస్తుంది, బ్యాక్ రెస్ట్ తీసుకుంటే నీకు శరీరం మీద ధ్యాస రాదు, వెన్నుముక స్ట్రైట్గా లేకపోతే నీకు ఎనర్జీస్ పైకి రావు, చక్రాస్ యాక్టివేట్ కావు, ఇది కాకపోతే నీ ప్రాణశక్తి అనేది ఊర్ధ్వగమనం జరగదు అని చెప్తాడు అక్కడైనా. అంటే ధ్యానం అనేది చాలామంది ఇది తపస్సు కాదు, ఇది కాదు, అది కాదు అని అంటారు. ధ్యానం అంటే తపస్సే, తప్పించడం, ఆషామాషి వ్యవహారం కాదు ధ్యానం చేయడం అంటే. ఇది అందరు చేయలేరు. మెడిటేషన్, ఇప్పుడు ధ్యాన మార్గంలో మేము ధ్యానం చేస్తున్నామని లక్షల మంది నడుస్తూ ఉంటారు. కానీ ధ్యాన స్థితి అందుకునే వాళ్ళని వేళ్ల మీద లెక్క పెట్టచ్చు. శ్వాస స్థితి అందుకునే వాళ్ళని చాలా తక్కువ మంది ఉంటారు. శ్వాసని కూడా పోగొట్టుకొని శూన్యమైపోయే వాళ్ళు ఇంకా అతి తక్కువ ఉంటారు. ఈ శూన్యమైపోయి కూడా పూర్ణత్వాన్ని అందుకునే వాళ్ళు ఇంకా తక్కువ ఉంటారు. కాబట్టి ధ్యానం అనేది ఒక కర్మకాండ కాదు, ధ్యానం అనేది ఒక జపం కాదు, స్తోత్రం కాదు, ఇది సాధన, తపస్సు. పూర్వకాలం తపస్సు చేసేటప్పుడు ఎట్లా చేసేవాళ్ళు? ఒంటి కాలు మీద నిలబడి చేసేవాళ్ళు, అవునా? స్ట్రైట్గా నిలబడి చేసేవాళ్ళు, స్ట్రైట్గా కూర్చొని చేసేవాళ్ళు, బండల మీద కూర్చునేవాళ్ళు, నిప్పుల మీద కూర్చొని చేసేవాళ్ళు. ఇప్పటికీ చేస్తున్నారు, చాలామంది ఉన్నారు అట్లా, రకరకాలుగా చేస్తూ ఉంటారు సాధనలు. ఇవన్నీ దేనికోసం అంటే శరీరాన్ని, మనసుని, శ్వాసని నిలువరింపజేయడం కోసం. ఎప్పుడైతే నువ్వు శరీరాన్ని, శ్వాసని నిలువరింపజేస్తావో అప్పుడు నీ లోపల ఉండేటటువంటి నీ శక్తి అనేది జాగృతం అవుతుంది. అప్పటిదాకా కాదు. ఈ శక్తి జాగరణ జరగకుండా ఆపేది ఈ శరీరం, మనసు, ఇంద్రియాలే. శ్వాస కూడా అశాశ్వతమే, శ్వాస కూడా పోతుంది ఒక టైం వచ్చినప్పుడు. శరీరం కూడా అశాశ్వతమే, అది కూడా పోతుంది. ప్రాణం కూడా అశాశ్వతమే, ఎందుకంటే ప్రాణం ఏదో ఒక నాడు వెళ్ళిపోతుంది. ప్రాణశక్తి కూడా అశాశ్వతమే, ప్రాణవాయువు కూడా అశాశ్వతమే, ఎందుకంటే ఒక టైం వచ్చినప్పుడు అన్నీ వదిలేసిపోవాలా. బ్రతికుండగా నువ్వు అన్నీ వదిలేసావు అనుకో, చచ్చిపోయినప్పుడు వదిలేయడం కాదు, బ్రతికున్నప్పుడు అన్నీ వదిలేసి కూర్చోవడమే ధ్యాన స్థితి. అన్నీ పట్టుకొని కూర్చోవడం కాదు, అన్నీ వదిలేసి కూర్చోవడం. కళ్ళు మూసి కళ్ళు తెరిచి చూడాలి ధ్యానం అంటే. కళ్ళు మూసుకొని కూర్చోవడం ధ్యానం కాదు, కళ్ళు మూసి కళ్ళు తెరిచి చూడాలి. ఏం చూస్తావు అక్కడ? కళ్ళు తెరిచి అంటే శ్వాసని గమనించడం, శరీరంలో వచ్చే రకరకాల ప్రకంపనలను చూడడం, శరీరంలో వచ్చే మార్పులను చూడడము, తర్వాత ఈ మనస్సు యొక్క లోతుల్ని చూడడము, శ్వాస యొక్క లోతుల్ని చూడడము. ఈ ప్రకంపనలు, ఆ ప్రకంపనలు అన్నీ వెళ్ళిపోయాక లాస్ట్లో ఆ నిశ్శబ్దాన్ని చూడడము, ఆ శూన్య స్థితిని చూడడం. ధ్యానం అనేది ఇక్కడ దాకా తీసుకెళ్తుంది. ఇది శూన్యం వరకు తీసుకెళ్తుంది మెడిటేషన్ అనేది. నేను మార్నింగ్ చెప్పాను కదా మీకు, ధ్యానం అనేది శూన్యం దాకా తీసుకెళ్తుంది. శూన్యం నుంచి ప్రయాణం చేయాలంటే నెక్స్ట్ సమాధి. ధ్యానం యొక్క పరాకాష్ట ఇంతవరకే. అంటే ఒక విధంగా చెప్పాలంటే అది హృదయం దాకా తీసుకెళ్తుంది మెడిటేషన్. మూలాధార నుంచి హృదయం దాకా తీసుకెళ్తుంది. అంటే మెడిటేషన్ ద్వారా శీలకమల వికాసం జరుగుతుంది, తర్వాత హృదయ కమల వికాసం జరుగుతుంది. కానీ సహస్రదళ కమల వికాసం జరగదు. దానికి ఇంకొక మెట్టు అనేది ఎక్కాలి. సో అందుకే బుద్ధుడు
ఎవరైతే ఒక 48 రోజులు ప్రతిరోజు 48 నిమిషాలు ఉదయం సాయంత్రం ఏకధాటిగా కూర్చొని ఈ ఆనాపానసతి ఎవరైతే చేస్తారో, ఇది చేయడంతో పాటు దినమంతా జరిగేటటువంటి ప్రక్రియలని జాగృతిలో ఎరుకతో, నీకు ఏదో ఒక దాని పట్ల ఎరుక ఉండాలి. నువ్వు పనిచేసేటప్పుడు నీకు శరీరం పట్లన్నా ఉండాలి, పని పట్లన్నా ఉండాలి, నీ శ్వాస పట్లన్నా ఉండాలి, కనీసం మనసు పైన ధ్యాస ఉండాలి. పనిచేసేటప్పుడు దేని మీద ధ్యాస లేకుండా ఒక రోబోట్ లాగా, ఒక మెషిన్ లాగా పనిచేయద్దు. ఎందుకంటే మన మనుషులం, వీఆర్ నాట్ రోబోట్స్. మనము మెషిన్స్ కాదు యాంత్రికంగా పనిచేసుకుంటా పోవడానికి. మనం మనుషులం, మనకి సెన్స్ ఉంది, సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంది, మనకి స్పర్శ ఉంది, వాసన ఉంది, రుచి ఉంది, అన్నీ ఉన్నాయి. వీటన్నిటినీ చూసుకుంటూ చేయాలి ఏ పని చేసినా. ప్రతిదానికి రంగు, రుచి, వాసన, స్పర్శ ఇవన్నీ ఉంటాయి ప్రతి విషయానికి. వీటన్నిటినీ చూస్తూ చేసేదే కర్మ. అంటే దినమంతా మనం చేసేటటువంటి పనులు ఎప్పుడైతే జాగృతిలో చేస్తామో అక్కడ ఏం జరుగుతుంది అంటే కంటిన్యూటీ ఆఫ్ ప్రాక్టీస్ జరుగుతుంది. ఆతాపి సంపజానో సతీమా అంటాడు బుద్ధుడు. అంటే ప్రతి క్షణం ఒక స్మృతిలో సంప్రజ్ఞతో మనము సాధన చేయాలి. 24/7 చేయాలి. గంట చేసేస్తే పూజ చేసినట్టు, ప్రార్థన చేసినట్టు, నమాజ్ చేసినట్టు, దేవాలయాలకు వెళ్ళి తల పగలు కొట్టుకొని వచ్చినట్టు కాదు ధ్యానం అంటే. ఇది 24/7 ధ్యానపూర్వకంగా జీవించాలి, మెడిటేటివ్నెస్లో జీవించాలి. మనసు కూడా అవసరమైతేనే పనిచేయాలి, లేకుంటే స్విచ్ ఆఫ్ కావాలి మైండ్ అనేది. ఇది బుద్ధుడు నేర్పించిన ధర్మం, ఇది బుద్ధ ధర్మం. ఇది నువ్వు ఏ పని చేసినా ఒక సత్యాన్ని తెలుసుకో. ఏ పని చేసినా సూక్ష్మ దృష్టితో చేయి. స్థూల దృష్టితో, అంతర్దృష్టి స్థూల దృష్టి ఒకటి కాదు. అంతర్దృష్టి వేరు, బయట దృష్టి వేరు. బయట ప్రపంచాన్ని చూసినట్టు నేను శ్వాసను చూస్తా అనుకుంటే అక్కడ బయట ప్రపంచం యొక్క ప్రకంపనలే నీకు కనిపిస్తాయి, కానీ శ్వాస కనిపించదు, శ్వాస దొరకదు. ఉన్నాను దాన్ని చూడలేవు. ఎందుకు అంటే నీకు స్థూల దృష్టి ఉంది, సూక్ష్మ దృష్టి లేదు. ఈ సూక్ష్మ దృష్టిని డెవలప్ చేసుకోవాలంటే 24 hours మనము శ్వాసని అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. నడుస్తున్నప్పుడు, పడుకున్నప్పుడు, లేచినప్పుడు, పనిచేస్తున్నప్పుడు, ప్రతి స్థితిలో శ్వాస పైన ఎరుక ఉండాలి, జాగృతి ఉండాలి. అప్పుడే అది సాధ్యమవుతుంది, లేకుంటే సాధ్యం కాదు అది. కాబట్టి ధమ్మపదంలో, బుద్ధుడి మార్గంలో ఆయన ముఖ్యంగా చెప్పిన సూత్రాలు ఏంటంటే, 1 పంచశీల, 2 అష్టాంగ మార్గం, 4 ఆర్య సత్యాలు, తర్వాత జనన మరణ చక్రం, అవునా, తర్వాత క్రమబద్ధమైనటువంటి జీవితం, సాధన చేసేటటువంటి విధానం. సాధన చేసేటటువంటి విధానం కూడా కరెక్ట్గా ఉండాలి. నీ పోస్చరు, నువ్వు కూర్చునే విధానము, నీ మనసు, నీ బుద్ధి అన్నీ ఎలర్ట్గా ఉండాలి సాధన చేసేటప్పుడు. ఇందులో ఏ ఒకటి నిద్రాణంలోకి వెళ్ళిపోయినా నీకు సాధన అనేది రాదు, ధ్యానం అనేది రాదు. ప్రతి క్షణము ఒక ఎరుకతో ఉండాలి. దాని తర్వాత జీవితంలో ఎప్పుడైతే మనము ఈ సత్యాలను అర్థం చేసుకుంటూ వెళ్ళినప్పుడు మనకి ధ్యాన స్థితి పరిపూర్ణమైనప్పుడు ఏం జరుగుతుందంటే నెక్స్ట్ మనం సమాధిలోకి ఎంటర్ అవుతాం. సమాధిలోకి వెళ్ళినప్పుడు నిర్వాణాన్ని అందుకుంటాం అనేది బుద్ధుడి మార్గం. ఇక ధమ్మపద అంటే ఏంటి అంటే ధర్మ మార్గం. పాలి భాషలో ధర్మాన్ని ధమ్మ అంటారు. పదం అంటే మార్గం, ధర్మ మార్గం. నేను స్టార్టింగ్లో పిఎంసిలో నేను ధమ్మపదం మీద ఎపిసోడ్స్ చేస్తున్నప్పుడు ఈ ధమ్మపదం ఏంటి మేడం అంత కొత్తగా ఉంది పదం అని అడిగారు నన్ను చాలామంది. అర్థం కాలేదు, అది ఏంటి సబ్జెక్ట్ ఏంటో అర్థం కాలేదు వాళ్ళకి. ధమ్మపదం ఏంటి అంటే ఇది బుద్ధ ధర్మము. బుద్ధుడు ధమ్మపద అనేటటువంటి గ్రంథాన్ని రాశాడు. ఇది అందులో బుద్ధుడి యొక్క సూత్రాలు ఉంటాయి, ఆయన చెప్పిన టెక్నిక్స్ ఉంటాయని చెప్పి చాలామంది ధ్యానులకు తెలియదు. ధమ్మపద అనే పదం నేను పిఎంసిలో వాడాక
అప్పుడు అర్థమైంది చాలామందికి. అంతకుముందు ధమ్మపద అంటే అందరూ కన్ఫ్యూజ్ అయిపోయారు ఇదేంటని. ఆనాపానసతి మెడిటేషన్ చేస్తారు, ఆ సిద్ధాంతంలో జీవిస్తూ ఉన్నారు, ధమ్మపదం అంటే తెలియదు. ఎందుకంటే ఎవరు దీని గురించి మాట్లాడలేదు. మొత్తం టోటల్ సౌత్ ఇండియాలో కూడా ఎవరు ధమ్మపద అనే కాన్సెప్ట్ మీద ఎవరు మాట్లాడలేదు. ఈవెన్ బుద్ధిస్ట్ మాంగ్స్ కూడా వాళ్ళు హిందీలో అదర్ లాంగ్వేజెస్లో ఉన్నాయి కానీ తెలుగులో లేవు. ఇంత విస్తారంగా ఎవరు మాట్లాడలే ఆ సబ్జెక్ట్ పైన. అంటే నేను స్టార్టింగ్లో మాట్లాడేటప్పుడు ఇదేదో కొత్త పదం లాగా చూశారు అందరూ. ఇది అర్థం కాలేదు ఎవరికి. ధమ్మపద అంటే ధర్మ మార్గం, బుద్ధుడు బోధించినటువంటి ధర్మ మార్గం. తర్వాత ఈ ధమ్మపదలో 4 డైమెన్షన్స్ ఉంటాయి ధమ్మపదంలో. అందులో ఫస్ట్ ఏంటంటే కాయానుపස්සన. కాయానుపස්සన, కాయం అంటే శరీరం, కాయానుపස්සన. రెండవది ఏంటంటే చిత్తానుపස්සన, చిత్తం అంటే మనసు, చిత్తానుపස්සన. మూడవది ఏంటి అంటే వేదానుపස්සన. నాలుగవది ధమ్మానుపස්සన. నీకు సత్యం అనేది అర్థం కావాలంటే, నువ్వు జీవిత సత్యాన్ని అర్థం చేసుకోవాలంటే ఈ 4టిని అనుభవపూర్వకంగా అర్థం చేసుకోవాలని చెప్పాడు బుద్ధుడు. ఫస్ట్ది ఏంటంటే శరీరం. కాయం అంటే ఏంటి? శరీరం. శరీరాన్ని గమనించడం, శరీరాన్ని అబ్జర్వ్ చేయడం. ఏం చేస్తావు శరీరాన్ని అబ్జర్వ్ చేయడం అంటే? శరీర ధర్మాలు ఏంటి, శరీరం ఎలాంటి ధర్మాలతో పనిచేస్తుంది, శరీరం అనేది ఎంత విస్తారంగా ఉంది, దాని రంగు ఏంటి, దాని స్వభావం ఏంటి. తర్వాత చాలామంది అంటారు ఈ శరీరం ఏముంది వేస్ట్, ఇది కాలిపోతుంది మంటల్లో పడేస్తే. అంటే బతికున్నప్పుడు ఈ శరీరం లేకపోతే నువ్వు సాధన చేయలేవు, అవునా? అందుకే శరీరానికి రెస్పెక్ట్ ఇవ్వాలి. ఈ బాడీ ఉంది కాబట్టి నువ్వు వచ్చి కూర్చున్నావు, శరీరం లేకపోతే వచ్చి కూర్చుంటావా? దయ్యం లేక ఎక్కడో ఉంటావు, కనబడవు, అందరికీ ఉన్నా కనబడవు, ఎందుకంటే బాడీ లేదు కదా. అంటే అందుకే అంటారు శరీర మాధ్యం కలుధర్మ సాధనం అంటారు. శరీరం అనేది మాధ్యమం ఏంటి అంటే ఈ ప్రపంచంలో జీవించడానికి, సాధన చేయడానికి ఇది కంపల్సరీ కావాలి. కాబట్టి రెస్పెక్ట్ యువర్ బాడీ, శరీరాన్ని గౌరవించండి. తర్వాత రెండవది ఏంటి అంటే శరీరంలో జరిగేటటువంటి రకరకాల ప్రక్రియలు, రకరకాల సిస్టమ్స్ అన్నీ పనిచేస్తూ ఉంటాయి లోపల, దాన్ని సూక్ష్మంగా దర్శించండి. గుండె చప్పుడు ఎట్లొస్తుంది, రక్త ప్రసరణ ఎట్లా జరుగుతుంది, లోపల రకరకాల ప్రకంపనలు ఎట్లొస్తున్నాయి, రకరకాల వైబ్రేషన్స్ ఎట్లొస్తాయి శరీరంలో. శరీరం ఆకలేసినప్పుడు ఎట్లా ఉంటుంది, దాహం వేసినప్పుడు ఎట్లా ఉంటుంది, దానికి నిద్ర వచ్చినప్పుడు ఎట్లా ఉంటుంది, అలసిపోయినప్పుడు ఎలా స్పందిస్తోంది. ప్రతి ఒక్క స్థితిలో దాన్ని అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. అలసిపోయినప్పుడు, ఆకలేస్తున్నప్పుడు, నిద్ర వస్తున్నప్పుడు, ఎవరైనా తిట్టినప్పుడు, అవమానించినప్పుడు, కోపడ్డప్పుడు, కొట్టినప్పుడు ఎలా ఉంది శరీరం. శరీరం ఏ స్థితిలో ఉన్నా దాన్ని గమనించండి. దీన్ని ఏమంటారు? కాయానుపස්සన అంటారు. అంటే శరీరం పట్ల జాగృతి, బాడీ కాన్షియస్నెస్, శరీరం యొక్క చేతన పట్ల ఎరుక. తర్వాత రెండవది ఏంటంటే చిత్తానుపස්සన, అంటే మనసు, మనసు పట్ల జాగృతి. ఏంటి మనసు పట్ల జాగృతి అంటే అసలు మనసు అంటే ఏంటి, అసలు మనసు ఉందా లేదా, ఉంటే అది ఎలా పనిచేస్తోంది, ఎన్ని విధాలుగా పనిచేస్తోంది. ఇప్పుడు ఇందాకన మనము ఈ విజ్ఞాన, వేదన, సంజ్ఞ, సంస్కార వీటి గురించి చెప్పుకున్నాం మనం, అవునా? ఈ విజ్ఞాన, వేదన, ఈ సంస్కార, ఈ సంజ్ఞ అనేవి ఏంటంటే ఇది మనసులో 4 పొరలు. ఇవి మనసులో 4 పొరలు. ఈ 4 పొరలు ఎలా ఉన్నాయంటే అందులో ఫస్ట్ది విజ్ఞాన. విజ్ఞాన అంటే ఏంటంటే బుద్ధి. విజ్ఞానం అంటే ఏంటి? బుద్ధి.
రెండవది సంస్కార. సంస్కార అంటే ఏంటంటే సబ్కాన్షియస్ మైండ్, అంతర్మనసు. సబ్కాన్షియస్ మైండ్ ఈ సంస్కారాస్, జన్మ జన్మల సంస్కారాలు, నువ్వు ఎన్ని జన్మలు ఎత్తావు, నీ గతం ఏంటి, అసలు ఇక్కడ రావడానికి కారణం ఏంటి, ఇదంతా మొత్తం అందులో ఉంటుంది సబ్కాన్షియస్నెస్లో. అది అంతర్మనస్సు అంటారు. అంతర్మనస్సు మొత్తం 80% ఉంటుంది. మనసు లోపల 80% అంతర్మనసే క్యారీ చేస్తుంది. ఇక మిగతా 20% ఈ బుద్ధి కానీ ఈ చేతన మనసు. కాన్షియస్ మైండ్ అంటే చేతన మనసు, అన్కాన్షియస్ అంటే అవచేతనం. ఈ అన్కాన్షియస్నే మనం వేదన అంటాం. ఫస్ట్ది విజ్ఞాన అంటే బుద్ధి, రెండవది చేతన అంటే కాన్షియస్నెస్, మూడవది అవచేతన అన్కాన్షియస్నెస్. అన్కాన్షియస్నెస్నే మనం వేదన అంటాం. తర్వాత నాలుగవది సబ్కాన్షియస్నెస్. ఈ 4 లేయర్స్లో ఈ మైండ్ అనేది పనిచేస్తూ ఉంటుంది. ఓకే, అయితే మనం ఒక రూపాన్ని చూసినప్పుడు, ఒక శబ్దాన్ని విన్నప్పుడు ఫస్ట్ ఈ బుద్ధి ఏం చేస్తుందంటే దాన్ని గుర్తుపడుతుంది. ఏం చేస్తుంది? గుర్తుపడుతుంది. ఏదో శబ్దం వస్తోంది అని గుర్తుపడుతుంది. ఇంకా గుర్తుపట్టేసిందంటే దాని పని అయిపోయింది, ఇంకేం పని చేయదు. అది ఓన్లీ చూస్తుంది, వదిలేస్తుంది, అంతే. తర్వాత ఈ సంజ్ఞ, ఇంకో లేయర్ ఉంది కదా కింద, ఈ లేయర్ ఏం చేస్తుందంటే ఆ దృశ్యం ఏదో కనబడుతోంది కానీ ఇది మంచా ఇది చెడా అని జడ్జ్ చేస్తుంది. అది సంజ్ఞ కనిపిస్తోంది కానీ ఇది మంచిదా ఇది చెడ్డదా అని జడ్జ్ చేస్తుంది. ఇక మూడో లేయర్ ఏం చేస్తుందంటే ఎప్పుడైతే సంజ్ఞ ఇది మంచి చెడు జడ్జ్ చేశాక శరీరం పైన ఒక అనుభవాన్ని తీసుకొని వస్తుంది. ఏంటి అంటే అది వేదన, అంటే అనుభవం. మంచి అన్నప్పుడు ఒక రకమైన అనుభవం వస్తుంది శరీరం పైన, చెడు అన్నప్పుడు ఇంకో రకంగా వస్తుంది. ఇప్పుడు నీకు ఒక వ్యక్తిని చూస్తే ద్వేషం వచ్చేసింది, నీ శరీరం రంగు మారిపోతుంది, నీకు కోపం వచ్చేస్తూ ఉంటుంది, కళ్ళు ఎర్రబడతాయి, రకరకాలుగా జరుగుతూ ఉంటాయి. అదే మంచి వాళ్ళని చూసినప్పుడు నీకు ప్రేమ వస్తూ ఉంటుంది, ఆప్యాయత వస్తుంది, అభిమానం వస్తుంది. అప్పుడు నీ శరీరం రియాక్షన్ వేరేలాగుంటుంది. చెడు చూసినప్పుడు దీని రియాక్షన్ వేరేలాగా ఉంటుంది. అంటే ఈ మంచి చెడుల మధ్యలో ఎప్పుడైతే ఇది జడ్జ్ చేస్తుందో, ఈ శరీరం పైన అనుభవం ఎప్పుడైతే వస్తుందో, ఈ లాస్ట్ సబ్కాన్షియస్, దాన్ని ఏమంటారు? సంస్కార అంటారు. ఈ సంస్కారం ఏం చేస్తుంది అంటే ఈ అంతర్మనసు మంచి వచ్చిందనుకో, శరీరం పైన అనుభవము, నాది కావాలి అనుకుంటుంది, నాకు ఇది కావాలి, ఆసక్తి వచ్చేస్తుంది దానిపైన. మంచి అనుకుంటే, చెడు అనుకుంటే ద్వేషం వచ్చేసి ఇది వద్దు వద్దు అనేస్తుంది. అంటే మీకు మార్నింగ్ లైఫ్ అండ్ డెత్ సర్కిల్లో సంస్కారం గురించి మాట్లాడుకున్నాం. ఆ సంస్కారాన్ని ఇంకొక పేరు ఏంటంటే సబ్కాన్షియస్ మైండ్, అంతర్మనసు. ఈ అంతర్మనసు అనేది ఎలా పనిచేస్తుంది అంటే 24/7 మీ బాడీతో ఉంటుంది అంతర్మనసు, మీ శరీరంతోనే ఉంటుంది. సో కాబట్టి ఇన్ని రకాలుగా మనసు ఇది ఈ ప్రక్రియ మొత్తము ఒక సెకండ్స్లో పనిచేస్తూ ఉంటుంది. ఒక మనిషిని చూసినా, ఒక చెట్టుని చూసినా, ఒక పక్షిని చూసినా, ఏది చూసినా బుద్ధి గుర్తుపడుతుంది, అవునా? తర్వాత కాన్షియస్ మైండ్ దాన్ని జడ్జ్ చేస్తుంది, మంచి చెడు. ఇది జడ్జ్ చేయగానే శరీరం పైన ఒక అనుభవం వస్తూ ఉంటుంది, వేదన. ఈ సంస్కార మంచి అయితే కావాలి, చెడైతే వద్దు అనేస్తుంది. ఈ రాగద్వేషాలకి ఏం పేరు ఇచ్చారు? తనహ. తనహ అంటే రాగద్వేషాలు, ఆసక్తి, ద్వేషం. దీనివల్ల జన్మ వస్తుంది. నీకు ఇంకో జన్మ తీసుకొని వచ్చేది ఈ సంస్కారమే, గుర్తుపెట్టుకోండి. ఈ జన్మ తీసుకొని వచ్చేది, ఇంకో లైఫ్ తీసుకొని వచ్చేది ఈ సబ్కాన్షియస్ మైండే ఇంకో లైఫ్కి తీసుకొస్తుంది. అందుకే బుద్ధుడు ఏమంటాడంటే సంస్కార విముక్తే జీవన్ముక్తి అంటాడు. సంస్కారాల నుండి మనం ఎప్పుడైతే విముక్తి అయిపోతామో అదే జీవన్ముక్తి అని అంటాడు. తర్వాత ఈ మైండ్ గురించి ఎప్పుడైతే మనం అవగాహన చేసుకొని దాని పట్ల మనం ఎరుకతో ఉంటామో ఇంకొక స్టేజ్కి వెళ్ళిపోతాం. ఏంటంటే వేదానుపස්සన, అంటే శరీరం పైన ఎలాంటి అనుభవాలు జరుగుతున్నాయి,
మనసు కోపంతో ఉన్నప్పుడు, మనసులో ద్వేషం ఉన్నప్పుడు, ఈర్ష్య ఉన్నప్పుడు శరీరం ఎట్లా స్పందిస్తోంది? కోపం వచ్చినప్పుడు శరీరం ఎట్లా ఉంది? కోరిక వచ్చినప్పుడు శరీరం ఎట్లా ఉంది? ఆవేశం వచ్చినప్పుడు శరీరం ఎట్లా ఉంది? దీన్ని గమనించేటటువంటి స్థితి ఏంటంటే వేదానుపස්සన. అంటే శరీరం పైన ఒక అనుభవం జరుగుతున్నప్పుడు దాని పట్ల ఎప్పుడైతే మనకు ఒక ఎరుక వస్తుందో దాన్ని ఏమంటారు? వేదానుపස්සన, అంటే ఎక్స్పీరియన్స్. తర్వాత 4వ స్థితి ఏంటి అంటే ధమ్మానుపස්සన. ధమ్మానుపස්සన అంటే ధర్మం గురించి తెలియడం. అంటే ఎప్పుడైతే ఈ శరీరం గురించి, మనసు గురించి, ఈ దుఃఖం గురించి, ఆర్య సత్యాలు, అష్టాంగ మార్గము, వీటన్నిటికి అవగాహన వచ్చాక లాస్ట్లో ధమ్మానుపස්සనలోకి వెళ్ళినప్పుడు అప్పుడు నీకు అర్థమైతే అంటే జీవిత ధర్మం ఏంటి, శరీర ధర్మాలేంటి, మానసిక ధర్మం ఏంటి, ప్రకృతి ధర్మం ఏంటి, విశ్వధర్మం ఏంటి, ఇది అనుభవపూర్వకంగా నువ్వు తెలుసుకుంటావు ధమ్మానుపස්සనలో. ఎప్పుడైతే ఒక వ్యక్తి ధర్మాన్ని అనుభవపూర్వకంగా ఇక్కడ ధర్మం అంటే బుద్ధ ధర్మం, జైన ధర్మం, ఈ ధర్మాలు కాదు. ధర్మం అంటే విశ్వధర్మం, ధర్మం అంటే ప్రకృతి ధర్మం. ఏస ధమ్మో సనంతనో అంటాడు బుద్ధుడు. ఏస ధమ్మో సనంతనో అంటే ధర్మం అనేది శాశ్వతమైంది, సనాతనమైనది అంటాడు. సనాతన ధర్మం అంటే దానికి చావు లేదు, పుట్టుక లేదు, ఎప్పటికీ ఉంటుంది. నువ్వున్నా లేకపోయినా, ఎవరున్నా లేకపోయినా అది ఉంటుంది. దానికి మరణం లేదు, జన్మ లేదు, మరణం లేదు. అదే సనాతనం అంటే ఎప్పటికీ అంతం లేనిది అన్నట్టు. ఇది బుద్ధుడి యొక్క ధర్మం, ఆ ధర్మం యొక్క ప్రాముఖ్యత. తర్వాత ఈ ధమ్మపదలో మార్నింగ్ మనం చెప్పుకున్నట్టు 3 రకాల డైమెన్షన్స్ ఉన్నాయి. వినయ పీఠిక ఉంది, అభిధమ్మ పీఠిక ఉంది, సుత్త పీఠిక అని 3 డివిజన్స్ ఉంటాయి ధమ్మపదలో. ఈ వినయ పీఠికలో ఏంటి అంటే మొత్తం డిసిప్లిన్, కోడ్ ఆఫ్ డిసిప్లిన్ అన్నట్టు. కోడ్ ఆఫ్ డిసిప్లిన్ అంటే ఒక రాజు రాజ్యాన్ని ఎట్లా పరిపాలించాలి, ఒక సైన్యాధిపతి తన విధులను ఎట్లా నిర్వర్తించాలి, ఒక సన్యాసి అనేవాళ్ళు ఎట్లా ఉండాలి, ఒక సాధకులు ఎట్లా ఉండాలి, ఒక ఆశ్రమం అనేది ఎలా రూల్స్ రెగ్యులేషన్స్తో ఎట్లా నడిపించాలి, ఒక రాజ్యాన్ని ఎట్లా పరిపాలించాలి, గృహస్థు ధర్మంలో ఉండేవాళ్ళు ఎలా జీవించాలి, ఇవన్నీ కూడా ఆ వినయ పీఠికలో ఉంటాయి. శీలంతో ఎట్లా ఉండాలి, సత్ప్రవర్తనతో ఎట్లా ఉండాలి, సత్యంతో ఎట్లా ఉండాలి, ధర్మంతో ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా మనకి దాంట్లో ఉంటాయి. దేంట్లో? వినయ పీఠిక. అంటే జీవితాన్ని ఒక వినయంతో, విధేయతతో జీవించడానికి మనం ఎలాంటి సూత్రాలను మనం పాటించాలి జీవితంలో అనేది దాంట్లో చెప్తాడు ఆయన. రెండవది ఏంటంటే సుత్త పీఠిక. సుత్త అంటే ఏంటంటే సూత్రాలు. పాలీ భాషలో సూత్రాలని సుత్త అంటారు. సూత్రాలు అంటే జీవితానికి సంబంధించిన సూత్రాలు, సాధనా సూత్రాలు, తర్వాత బోధి అంగాలు, ఈ ఆనపాన సతి టెక్నిక్, విపස්සన అండ్ ఈ సతిపటాన సూత్రాలు, ఇందులో రకరకాలు ఉంటాయన్నమాట. అంటే సాధనకి సంబంధించినటువంటి ఆ సూత్రాలన్నీ కూడా ఎందులో ఉంటాయంటే సుత్త పీఠికలో ఉంటాయి. తర్వాత మూడవది ఏంటంటే అభిధమ్మ పీఠిక. అభిధమ్మ పీఠిక అంటే ఏంటంటే దీంట్లో ఈ శరీర పరిధి, మనసు పరిధి దాటి, ఇంద్రియ పరిధి దాటి, ఇంద్రియాల అవతల ఉన్నటువంటి సత్యం గురించి మాట్లాడతాడు బుద్ధుడు. దాన్ని అభిధమ్మ పీఠిక అంటారు. ఈ అభిధమ్మ పీఠికలో మనకి ఈ ప్రజ్ఞా సూత్రాలు, బోధి అంగాలు, సతిపటాన సూత్రాలు, సమాధి సూత్రాలు, సమాధిలో ఎన్ని రకాలు ఉంటాయి, తర్వాత నిర్వాణాన్ని ఎట్లా అందుకోవాలి, నిర్వాణ పదంలోకి ఎలా వెళ్ళాలి, ఈ సూత్రాలన్నీ కూడా మనకి అభిధమ్మ పీఠికలో ఉంటాయి. సో మొత్తం ధమ్మపదాన్ని ఇలా కేటగరైజ్ చేయడం జరిగింది. తర్వాత అసలు వాస్తవానికి బుద్ధుడిని అనుసరించాలి, బుద్ధుడి మార్గంలో నడవాలి అంటే చాలా కష్టం. ఎందుకు కష్టం అంటే ఫస్ట్ మనము మానసికంగా అన్నీ వదిలేయాల్సి వస్తుంది. ఫస్ట్ మెంటల్గా అన్నీ వదిలేయాలి.
గతాన్ని వదిలేయాలి, భవిష్యత్తుని వదిలేయాలి, వ్యామోహాలని వదిలేయాలి. ఇవన్నీ ఫస్ట్ మెంటల్గా వదిలేయాలి. తర్వాత వర్తమానంలో జీవించేటటువంటి కళ రావాలి. లివ్ ఇన్ ద ప్రజెంట్ మూమెంట్, లివింగ్ మూమెంట్ టు మూమెంట్ అంటే ఈ క్షణంలో జీవించడం, వర్తమానంలో జీవించడం, ఈ కళ అనేది రావాలి. ఎప్పుడైతే వర్తమానంలో జీవించేటటువంటి కళ మీకు వస్తుందో అప్పుడు జీవించే కళ వస్తుంది. ఈ జీవించే కళ వచ్చిన వాళ్ళకి నెక్స్ట్ మరణించే కళ వస్తుంది, ఆర్ట్ ఆఫ్ డైయింగ్. సో చాలామంది బుద్ధుడి మార్గాన్ని అనుసరిస్తూ జ్ఞానోదయాన్ని అందుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు మనకి. అయితే ఈ బుద్ధ మార్గంలో మనం వెళ్తున్నప్పుడు ఎస్పెషల్లీ మన లోపల ఉండేటటువంటి ఆ బుద్ధ నేచర్, మన లోపల ఉండేటటువంటి ఆ బుద్ధత్వానికి మనం సరెండర్ అవుతూ సాధన చేయాలి. అక్కడ మళ్ళీ మనకి సమర్పణ భావం ఉండాలి, అక్కడ సరెండర్నెస్. కాబట్టి జీవితంలో దీన్ని మనం అందుకోవాలి అంటే ఎలా అందుకోవాలి అని చెప్పి బుద్ధుడు 10 సూత్రాలను ఇచ్చాడు. ఇక్కడ మళ్ళీ 10 సూత్రాలను ఇచ్చాడు. ఆ 10 ఏంటంటే 10 పారమితలు అని అంటారు. వాటి 10 పారమితలు. పారమిత అంటే పుణ్యపారమి అన్నట్టు. పారమితలు అంటే నీ ఇన్నర్ జర్నీకి అవసరమైనటువంటి లక్షణాలు. అంతర్యాత్ర చేసేవాళ్ళు ఎలాంటి క్యారెక్టర్స్తో ఉండాలి, ఎలాంటి క్యారెక్టర్స్తో ఉంటే వాళ్ళకి జ్ఞానోదయం అనేది వస్తుంది అనేది దీంట్లో చెప్తాడు. దాంట్లో ఫస్ట్ ఏంటంటే నిష్క్రమణ పారమి. నిష్క్రమణం, అన్నిటి నుంచి నిష్క్రమించాలి. చెప్పాను కదా నేను, అన్నిటి నుంచి నిష్క్రమించడం అంటే మానసికంగా ఛేదించాలి ఫస్ట్, నిష్క్రమించడం. తర్వాత రెండవది సత్యం. మూడవది ధర్మం. నాలుగవది వీర్యం అంటే ధైర్యం, వీరత్వం అన్నట్టు. ఎందుకంటే స్త్రీకైనా పురుషుడికైనా అన్నీ త్యజించి వైరాగ్యంలోకి వెళ్ళి సాధన చేయాలి అంటే కొంత ధైర్యం ఉండాలి, లేకపోతే సాధన చేయలేరు. తర్వాత వీర్యం, తర్వాత పరాక్రమం. 5వది పరాక్రమం. ఆరవది అధిష్టానం అంటే సంకల్ప బలం. 7వది మైత్రి. 8 ముదిత. తర్వాత ఉపేక్ష. ఈ మైత్రి, కరుణ, ముదిత, ఉపేక్ష అనేవి బ్రహ్మ విహారాలు అంటారు. వీటిని బ్రహ్మ విహారాలు అంటే ఈ సృష్టికి మూలమైనటువంటి బ్రహ్మశక్తి ఈ 4 రకాల స్వభావాలతో విహరిస్తూ ఉంటుంది సమస్త విశ్వంలో. ఒకటి అనంతమైనటువంటి మైత్రి, అనంతమైనటువంటి కరుణ, అనంతమైనటువంటి ముదిత అనే పదానికి అర్థం ఏంటంటే ప్రపంచంలో ఏ జీవి ఎదిగినా, ఏ మనిషి ఎదిగినా వాళ్ళ ఆనందంలో మనం ఆనందాన్ని వెతుక్కోవడం, ఇది ముదిత. అంటే ఈర్ష్యకి వ్యతిరేక పదం ఇది ముదిత. జనరల్ వేరే వాళ్ళు ఎదిగితే ఏడుస్తారు కదా, వాళ్ళు ఎదిగారు నేను ఎదగలే అని చెప్పి. ఈర్ష్యకి వ్యతిరేకం ముదిత. తర్వాత ఉపేక్ష అంటే ఏంటంటే స్థితప్రజ్ఞత, సమత, ఈక్వానిమిటీ, స్థితప్రజ్ఞత, ఇది ముదిత. సో ఈ 4టిని ఏమంటారు?
బ్రహ్మ విహారాలు అంటారు. ఎప్పుడైతే నువ్వు ఈ 10 పారమితలని జీవితంలో ఆచరిస్తావో అప్పుడు ఈ బయట ఉండే క్వాలిటీస్ నీకు అంతర్యాత్రకి ఉపయోగపడతాయి. అంతర్యాత్ర చేసినప్పుడు ఆటోమేటిక్గా నిర్వాణ పదంలోకి వెళ్తారని చెప్పి ఈ 10 సూత్రాలని బుద్ధుడు ఇవ్వడం జరిగింది. అండ్ ఇంకా కొంచెం ముందుకెళ్తే గృహస్థు ధర్మంలో ఉండేవాళ్ళు, అంటే గృహస్థు ధర్మంలో ఉండేవాళ్ళు మంగళకర గృహస్థు ధర్మాలు అంటారు బట్టి. మరి అందరూ అన్నీ వదిలేసి పోలేరు కదా. గృహస్థ ధర్మంలో ఉండే వాళ్ళకి దాదాపు ఆయన కొన్ని సూత్రాలు ఇవ్వడం జరిగింది. వాటి ఏంటనేది చూద్దాం మనం. ఒక మంగళకర జీవితాన్ని జీవించాలి అంటే చతుర్విధ పురుషార్థాలని ఆచరించాలి అని చెప్తాడు ఆయన. ధర్మార్థ కామ మోక్షాలు. పెళ్ళిళ్ళలో ప్రమాణాలు చేస్తారు కదా, చేస్తారా? మీరు చేశారా? మరి ఆచరిస్తున్నా లేదా జీవితంలో? తెలుసా మీకు ఇవి? చతుర్విధ పురుషార్థాలు అంటే తెలుసా మీకు? ఎంతమందికి తెలుసు? చేతులు ఎత్తండి. ఎంతమందికి తెలుసు? మీరంతా వివాహం చేసుకోలే, పెళ్ళి కాలే మీకు? చతుర్విధ పురుషార్థాలు అంటే ఏంటి? ధర్మం, అర్థం, కామం, మోక్షం. అవునా? పెళ్ళిలో అయ్యగారు ప్రమాణం చేయించలే అగ్ని సాక్షిగా? ధర్మార్థ కామ మోక్షాల్లో నీకు తోడుగా ఉంటానని చెప్పి ఒకళ్ళొకళ్ళు ప్రమాణం చేస్తున్నా లేదా? చేశారా? చేస్తారు కదా. మరి అదే అడుగుతున్నాను నేను, చేశారు కదా అంటే. కానీ నిజంగా ఆ ప్రమాణాన్ని నిలబెట్టుకుంటున్నారా దంపతులు? చెప్పు. కేవలము అర్థంలో కామంలోనే సహకరిస్తారు, ధర్మానికి మోక్షానికి సహకరించరు. ఒక్కొక్క ఇంట్లో స్త్రీ ధర్మ మార్గంలో పోతుంటే ఆమెను ఆపరా? ఎక్కడికి పోతావు, ఇంట్లో ఉండనరా? మీరు ఎందుకు పరిగెడతారు 4 గగానే ఇళ్ళకి? ఎక్కడ మీకు పర్మిషన్ లేదు, అంతకంటే ఎక్కువ, అందుకే పరిగెడతారు. అవునా కదా? అంటే మీకు సరిగ్గా సహకరిస్తున్నట్టు కాదు కదా. ఇక మోక్షం అంటే చాలా దూరం, అది కంటికి కనబడని వస్తువు. అది దాని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. అంటే ఈ చతుర్విధ పురుషార్థాలు ధర్మార్థ కామ మోక్షాలని సవ్యంగా ఆచరిస్తూ ఏ దంపతులైతే గృహస్థ ధర్మంలో ఉంటారో వాళ్ళు చాలా త్వరగా, సన్యాసి కంటే కూడా చాలా త్వరగా వాళ్ళు జ్ఞానాన్ని అందుకుంటారని చెప్పి చెప్తాడు బుద్ధుడు. ఎందుకంటే ఆయన కూడా ఇల్లు వాకిలి అన్ని వదిలేసి వచ్చాక అర్థమైంది గృహస్థ ధర్మం యొక్క వాల్యూ ఏంటనేది. బుద్ధుడు సిద్ధార్థుడిగా బయటికి వెళ్ళేసి బుద్ధుడు అయ్యాక ఆయన కపిలవస్తు నగరానికి తిరిగి వస్తాడు. తిరిగి వచ్చాక ఆయన భార్య ఉంది యశోధర. ఇక వీళ్ళంతా బుద్ధుడు వస్తున్నాడని చెప్పి ఆ వీధిలో దీపాలన్నీ వెలిగిస్తూ ఉంటారు, సెలబ్రేషన్ చేస్తూ ఉంటారు. అందరూ బయటికి వచ్చి చూస్తారు కానీ ఆమె రాదు. యశోధర ఆమె గదిలో ఉండిపోతుంది, ఆమె రాదు. ఆఖరికి కొడుకు కూడా వస్తాడు రాహుల్, కానీ ఆమె రాదు. ఈయనే ఆమెని వెతుక్కుంటా వెళ్తాడు ఎక్కడుందని చెప్పి. అయితే ఆయన ఒక మాట ఇస్తాడు. ఏదో ఒక సందర్భంలో ఆమె యశోధర అడుగుతుంది, ఏంటి అంటే, నీకు మనసులో రకరకాల ప్రశ్నలు రకరకాల సందేహాలతో నువ్వు జీవిస్తూ ఉంటావు కదా, ఒకవేళ దీని యొక్క అన్వేషణలో నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోతే మళ్ళీ నువ్వు తిరిగి వస్తావా రావా అని అడుగుతుంది. ఏదో ఒక సందర్భంలో అడుగుతుంది ఆమె. అయితే నాకు నా ప్రశ్నలకు సమాధానం దొరికితే నేను ఖచ్చితంగా తిరిగి వస్తా అని అంటాడు. అయితే వెళ్ళేటప్పుడు చెప్పకుండానే వెళ్ళిపోతాడు, మళ్ళీ రాత్రి చెప్పడు ఆయన. కానీ ఈయన వెళ్తున్నాడు అన్న విషయం యశోధరకి తెలుసు. ఈయన వెళ్తున్నాడు అన్న విషయం యశోధరకి తెలుసు. నిద్ర నటిస్తుంది ఆమె, నిద్ర పోదు. అక్కడ రథసారథికి చెప్తుంది కింద, ఇగో ఈయన పలానా టైంకి వెళ్తాడు, చెన్న అతని పేరు రథసారథి, ఆయనకు చెప్తుంది. చెప్పి ఇగో పలానా చోటికి ఆయనకు తోడులాగా ఉండి ఆయనకు సేవ చేయి, ఆయన సాధన చేస్తున్నప్పుడు నువ్వు కూడా ఆయనతో పాటు ఉండిపో, నువ్వు మళ్ళీ తిరిగి రాకు, ఆయన తిరిగి వస్తేనే నువ్వు కూడా రా అంటది. ఆ రథాన్ని సిద్ధం చేపిస్తుంది. ఈమె పడుకున్నట్టు నటిస్తుంది, నిద్రపోదు. ఈయన ఏం చేస్తాడు, వీళ్ళు పడుకున్నారు మళ్ళీ లేస్తే ఎక్కడ గొడవ చేస్తారో అని చెప్పి వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా ఆయన వెళ్ళిపోతాడు. ఆఖరికి రథసారాన్ని తీసుకొని ఒక నదీ తీరానికి వెళ్ళిపోయి
ఆయన వేసుకున్న బట్టలు ఆభరణాలు అన్నీ ఇచ్చేసి ఆఖరికి జుట్టు కూడా కట్ చేసుకొని ఇక మిగతా బట్టలతో వెళ్ళిపోతూ ఉంటాడు. నువ్వు వెళ్ళిపో ఇక్కడి నుంచి, నా ప్రయాణం ఒంటరిగా సాగుతుంది, నువ్వు రావద్దంటాడు. లేదు నేను దేవి యశోధరకి నేను మాట ఇచ్చాను, మీకు తోడుంటానని చెప్పాను, నేను వెళ్ళను అని అంటాడు. లేదు నువ్వు వెళ్ళిపో అని అంటాడు. నేనే తిరిగి వస్తా, నేను అనుకున్న లక్ష్యం నేను చేరుకుంటే నేనే తిరిగి వస్తా అని చెప్తాడు. అప్పుడు ఇంకా ఈయన వెళ్ళిపోతాడు, ఆయన అడవికి వెళ్ళిపోతాడు. దారిలో ఒక సన్యాసం బట్టలు వేసుకున్న దొంగ ఈయన మెళ్ళో ఈ రకరకాల బట్టలు అవన్నీ చూసి ఆయనని కత్తి చూపించి బెదిరిస్తాడు. సిద్ధార్థుడిని బెదిరించి నీ దగ్గర ఏమని ఉంటే అవి ఇచ్చేయనంటే, నా దగ్గర ఏమోనే, నేను అన్నీ వదిలేసి వచ్చానంటాడు. అయితే నువ్వు నాకు ఆ బట్టలు ఇవ్వు అంటాడు. నువ్వు వేసుకున్న బట్టలు కావాలంటాడు. అప్పుడు ఏం చేస్తాడంటే ఆ దొంగ వేసుకున్న కాషాయ బట్టలు బుద్ధుడు తీసుకొని ఈయన బట్టలు ఆయనకి ఇచ్చేస్తాడు. అంటే ఒక విధంగా ఒక బుద్ధుడి చేత కాషాయం తీసుకున్నాడు. ఎవరు? సిద్ధార్థుడు తీసుకొని ఇంకా ఆ కాషాయం బట్టలు వేసుకొని పోతాడు, ఇక అడవిలోకి వెళ్ళిపోతాడు. అట్లా దాదాపు ఎన్నో సంవత్సరాల సాధన తర్వాత ఒక 12 ఏళ్ల తర్వాత దగ్గర ఆయన బుద్ధుడయ్యాక ఓ రోజు రాజ్యానికి తిరిగి వస్తాడు. వచ్చాక ఈయన అందరూ ఉత్సవాలు జరుపుకుంటూ వెళ్ళినప్పుడు ఈయన యశోధర ఎక్కడైతే ఉందో ఆమెను వెతుక్కుంటా ఆమె రూమ్లోకి వెళ్తాడు. వెళ్ళాక ఇంకా ఆమె కాళ్ళ మీద పడి ఏడుస్తూ ఉంటుంది ఆమె యశోధర. ఎందుకంటే చాలా సంవత్సరాల తర్వాత చూస్తుంది. అప్పుడు రాహుల్ కూడా 14 ఏళ్ళు వచ్చేస్తాయి ఆ అబ్బాయికి, కొడుకు కూడా. అప్పుడు పరిచయం చేస్తుంది, వీళ్ళ మీ తండ్రి అని చెప్పి. ఆఖరికి ఆమె ఏడుస్తుంటే ఆమెను ఓదార్చాక ఆమెకు క్వశ్చన్ అడుగుతుంది బుద్ధుణ్ణి. ఏంటి అంటే, మీరు అడవికి వెళ్ళి ఏం సాధించారని అడుగుతుంది. మమ్మల్ని అందరినీ వదిలిపెట్టండి, మీరు ఏం సాధించారని అడుగుతుంది. నేను ఏం సాధించాలి, అన్నీ పోగొట్టుకున్నా అంటాడు బుద్ధుడు. లేనిదేం తెచ్చుకోలేదు, ఉన్నవి పోగొట్టుకున్నా అంటాడు. అంటే ఏమేం పోగొట్టుకున్నావు అని అడుగుతుంది. శరీరాన్ని వదిలేశాను, మనసును వదిలేశాను, భావాలను వదిలేసా, ఆలోచనలను వదిలేసా, బంధాలను వదిలేసా, అన్నీ వదిలేసి ఆఖరికి ఇట్లా సన్యాసి అయిపోయాను. దీని ద్వారా ఏమొచ్చింది నీకు అని అంటది. అంటే నేను జ్ఞానాన్ని, సిద్ధార్థుడిగా వెళ్ళినటువంటి నేను బుద్ధుడిలాగా తిరిగి వచ్చానని చెప్తాడు అన్నట్టు. నేను అందుకుంది ఏం అందుకున్నావు అంటే, నేను బుద్ధత్వాన్ని అందుకున్నా అని చెప్తాడు. మరి ఈ పని నువ్వు ఇక్కడ ఉండి కూడా చేయొచ్చు కదా అని అడుగుతుంది ఆమె. ఇక్కడ రాజ్యంలో ఉండి కూడా చేయొచ్చు కదా, నువ్వేదైనా పని చేస్తా అంటే మేమంతా మీకు అడ్డుపడతామా? మీ నిర్ణయానికి మేము ఎవరు కాదనలేం కదా. మరి మీరు ఇక్కడ ఉండి ఎందుకు చేయలేదంటే, నాకు అప్పుడు ఆ విషయం నాకు అర్థం కాలేదు. నేను వెళ్ళిపోతున్నప్పుడు నాకు ఆ విషయం అర్థం కాలేదు, కానీ గృహస్థ ధర్మంలో ఉంటూ కూడా చేయొచ్చు సాధన అని చెప్తాడు ఆయన. నేను వెళ్ళిపోయినప్పుడు నాకు ఆ విషయం చెప్పేవాడు లేరు, నాకు అర్థం కాలేదు. కానీ నాకు అనుభవం వచ్చాక, ఎంతోమంది అనుభవాలు నేను చూశాక నాకు అర్థమైంది ఏంటంటే, మనము గృహస్థ ధర్మంలో ఉంటూ కూడా మనమే, అఫ్కోర్స్ గృహస్థ ధర్మంలో ఉంటూ కొన్ని ఛాలెంజెస్ ఉంటాయి, కొన్ని అడ్డంకులు ఉంటాయి, అన్నీ ఉంటాయి. బట్ అన్నిటినీ అధిగమించి మనము జ్ఞానాన్ని అందుకోవచ్చు. ఒక సన్యాసిలాగా 24/7 ఆ సాధనలో ఉండకపోవచ్చు, కానీ గృహస్థ ధర్మంలో ఉండేవాళ్ళు చేసే ప్రతి పనిని సాధనలాగా మలుచుకోవాలి అని చెప్తాడు ఆయన. అర్థమైందా? సన్యాసి అనేవాడు ఎప్పుడు ముక్కు మూసుకొని కూర్చుంటాడు, వాడికి ఏం పని లేదు. ఎవరో ఒకటి తిండి పెడతారు, ఏదో తింటాడు, కళ్ళు మూసుకొని కూర్చుంటాడు. కానీ గృహస్థ ధర్మంలో ఉండేవాళ్ళకి ఎప్పుడు పనే ఉంటుంది, కర్మయోగిలాగానే ఉంటారు ఎక్కువ. ఈ కర్మయోగిలాగా ఉండేవాళ్ళు ఎలా జ్ఞానాన్ని అందుకుంటారు? వాళ్ళకి ధ్యానం చేసే టైం ఉండదు కదా అని అడుగుతారు. అప్పుడు ఏమంటాడంటే, చేసే ప్రతి పనిని జాగృతిలో చేయాలి, నడిచినా, లేచినా, కూర్చున్నా, పడుకున్నా ప్రతి పనిని ధ్యానంలాగా మలుచుకోవాలి గృహస్థ ధర్మంలో ఉండేవాళ్ళు అని చెప్తాడు బుద్ధుడు. పనిని జాగృతిలాగా చేయడము ఫస్ట్ కాన్సెప్ట్ తీసుకొచ్చింది బుద్ధుడే. వర్క్ మెడిటేషన్, కర్మయోగం అంటారు కదా దీన్నే, వర్క్ మెడిటేషన్. దాన్ని ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసింది బుద్ధుడే. అందరూ అడుగుతారు, సన్యాసులకు ఏం పని ఉంది, ఎప్పుడు ముక్కు మూసుకొని తపస్సు చేసుకుంటారు, మరి మాకెట్లా అవుతుంది అంటే, నువ్వు పనినే ధ్యానంలాగా చేయని చెప్తాడు. ఎరుకతో చేయి, జాగృతిలో చేయి, సాక్షిలాగా చేయి. శరీరానికి జాగృతిలో రా, మనసును చూడు, శరీరాన్ని చూడు, భావాలను చూడు, పనిని చూడు. ఏం పని లేనప్పుడు కళ్ళు మూసుకొని కూర్చొని శ్వాసను చూడు.
కళ్ళు మూసుకొని కూర్చొని చేస్తేనే ధ్యానం అని బుద్ధుడు ఎప్పుడు చెప్పలేదు. 24/7 నువ్వు ఏ పని చేసినా దాన్ని ధ్యానపూర్వకంగా చెయ్యి, జాగ్రత్తగా చెయ్యి, ఎరుకతో చెయ్యి. పని ధ్యానం వేరు కాదు, ఒకటే. గుర్తుపెట్టుకోండి, పని ధ్యానం వేరు కాదు, ఒకటే. గమనించడం, అబ్జర్వ్ చేయడం, ప్రతి పనిని గమనించుకుంటా చూస్తూ చేయడం, జాగ్రత్తగా చేయడం. దీన్ని బుద్ధుడు ఏం చెప్తాడంటే దీన్ని చక్రమాణ మెడిటేషన్ అంటాడు. దీన్ని చక్రమాణ ధ్యానం అంటాడు. దీన్ని జీవిత చక్రం తిరుగుతోంది కదా, లైఫ్ అండ్ డెత్ సర్కిల్ తిరుగుతోంది కదా. ఈ తిరిగే చక్రమాణంలో నువ్వు ఉండే ప్రతి స్థితిని ధ్యానపూర్వకంగా మలుచుకో అంటాడు ఆయన. ప్రతి స్థితిని ధ్యానంలాగా మలుచుకో. చూస్తున్నా, మాట్లాడినా, తింటున్నా, అబ్జర్వ్ చేస్తున్నా, నడుస్తున్నా, లేచినా, ప్రతి పనిని ధ్యానంలాగా మలుచుకో. దీన్ని ఆయన ఏమంటాడు? చక్రమాణ ధ్యానం అంటాడు దీన్ని. నువ్వు కళ్ళు తెరిచినప్పుడు నువ్వు శ్వాసను పట్టుకుంటావా, శరీరం మీద దృష్టి పెడతావా, మనసు మీద దృష్టి పెడతావా, లేదంటే భావాల మీద పెడతావా, లేదంటే పని మీద పెడతావా? ఏదో ఒక దాని మీద నీకు ధ్యాస ఉండాలి. ఏ ధ్యాస లేకుండా చేస్తున్నావు అనుకో, నువ్వు మనిషివి కాదు, మెషిన్ అన్నట్టు. గుర్తుపెట్టుకోండి, నువ్వు మనిషివి కాదు. దేని మీద ధ్యాస లేకుండా పనిచేశారనుకో, యు ఆర్ నాట్ హ్యూమన్స్, యు ఆర్ మెషిన్స్. మెషిన్కి ఏ ధ్యాస ఉండదు. స్విచ్ చేస్తే తిరుగుతూ ఉంటుంది, స్విచ్ బంద్ చేస్తే ఆగిపోతుంది. అంటే దీని కంట్రోలింగ్ స్విచ్ మెషిన్ చేతిలో ఉండదు, మనిషి చేతిలో ఉంటుంది. నువ్వు కూడా రోబోటిక్ లాగా పనిచేసావనుకో, నిన్నెవరో కంట్రోల్ చేస్తూ ఉంటారు. నీ రిమోట్ వేరే వాళ్ళ చేతుల్లో ఉంటుంది, వాళ్ళు ఆడించినట్టు ఆడతావు, ఎందుకంటే నువ్వు మెషిన్ కదా. వాళ్ళు కోపం అనే బటన్ నొక్కితే నీకు కోపం వస్తుంది, వాళ్ళు ఆవేశం అనే బటన్ నొక్కితే నీకు ఆవేశం వస్తుంది, వాళ్ళు ఏడవమంటే ఏడుస్తావు, నవ్వమంటే నవ్వుతావు, గెంతమంటే గెంతుతావు. ఎందుకంటే నీ మీద నీకు కంట్రోల్ లేదుగా, ఎందుకంటే నువ్వు మెషిన్ కదా, మనిషి కాదు కదా. మనిషి అనే వాళ్ళకి పని మీద ధ్యాస ఉండాలి, మనసు మీద ధ్యాస ఉండాలి, ప్రతి పనిని చూసుకుంటూ చేయాలి. అలా చేయలేనప్పుడు నువ్వు ఇంద్రియ శక్తిని కోల్పోతావు. గుర్తుపెట్టుకో, మీరు పని మీద ధ్యాస పెట్టి చేయలేదనుకోండి, మీరు ఇంద్రియ శక్తిని కోల్పోతారు. మీకు ఇంద్రియాలు పనిచేయవు ఇక, ఎందుకంటే యాంత్రికంగా చేస్తున్నారు కదా, మెషిన్స్ చేసినట్టు. మెషిన్స్కి ఇంద్రియాలు ఉండవు, ఉంటాయా? ఉండవు. దానికి ఓన్లీ శరీరం మాత్రమే ఉంటుంది. శరీరం ఉంటుంది, ఎనర్జీ ఉంటుంది, అంతే. ఇది తిరుగుతూ ఉంటాయి రోబోట్ లెక్క. కానీ మనకి ఇంద్రియాలు ఉన్నాయి కదా, మనసు ఉంది కదా, భావాలు ఉన్నాయి కదా, శక్తి ఉంది కదా. అందుకే మనం మనుషులం. ఇవన్నీ ఉన్నాయి కాబట్టే మనం మనుషులం. కేవలం శరీరం, కేవలం శక్తి ఉంటే అది మెషిన్, మనిషి కాదు. బట్ ఏమంటారు? హ్యూమనాయిడ్ అంటారు. హ్యూమనాయిడ్ అంటే మానవాతీత స్థితిలో పనిచేసేవన్నీ రోబోట్స్ అంటారు వాళ్ళు. బట్ మనం రోబోట్స్ కాదు. అర్థమైందా మీకు? మీరు దేని మీద ధ్యాస లేకుండా పనిచేస్తున్నారంటే మీరు మనిషి కాదు, రోబోట్స్. నువ్వు మనిషిలాగా జీవిస్తావా, రోబోట్లాగా బతుకుతావా, అది నీ ఇష్టం. ఏదో ఒక దాని మీద నీకు ధ్యాస ఉండాలి, పని మీదన్నా ధ్యాస ఉండాలి, శరీరం పైన ఉండాలి, శ్వాస మీదన్నా ఉండాలి. ఏదో ఒక దాని మీద దృష్టి పెట్టి నువ్వు చేయగలగాలి పని. అప్పుడు నీకు నేనేం చేస్తున్నా, ఎటు పోతున్నా, ఏం ఆలోచిస్తున్నా నీకు అర్థమైపోతుంది, లేకుంటే నీకేం అర్థం కాదు. ఓకే, ఇప్పటి నుంచి మిమ్మల్ని మీరు అనాలిసిస్ చేసుకోండి, నేను మనిషినా మెషిన్నా అని చెప్పి. పని చేస్తున్నప్పుడు ఇది గుర్తుపెట్టుకోండి మీరు, నువ్వు మెషిన్ లెక్క పనిచేస్తున్నావా, మనిషిలాగా పనిచేస్తున్నావా? మనిషి అనేవాడు ఎప్పుడు కూడా రంగు, రూపం, రుచి, స్పర్శ, గంధం వీటన్నిటినీ ఆస్వాదిస్తూ అనుభవిస్తూ పనిచేస్తాడు. ఎందుకంటే దాని మీద ధ్యాస ఉంటుంది. మెషిన్కి దీనిపైన ఉండదు. ఇక మీదట పని చేసేటప్పుడు ఇది దృష్టిలో పెట్టుకొని చేయండి పని. ఈ జాగృతిలో అన్న చేయండి కనీసం. నేను మెషిన్ లెక్క పని చేస్తున్నానా, లేదంటే మనిషిలాగా చేస్తున్నానా? ఎవరైనా ఇంట్లో బాగా విసిగిచ్చారనుకో, ఆడవాళ్ళు ఏమంటారు?
నేను మనిషినా నేను మెషినా అని అడుగుతారు. నువ్వు మెషిన్వే, మనిషివి కాదు. ఎందుకంటే నీకు ఎరుక లేదు కదా. నీకు ఎరుక లేకుండా నువ్వు ఏ పని చేసినా నువ్వు మెషిన్వే. అది మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా. నాకు 4 చేతులు ఉన్నాయా, నేను ఎట్లా చేయాలి పని, నేను మెషిన్ కాదు కదా అని అంటారు. కానీ మెషిన్ లెక్కనే పని చేస్తారు. ఎందుకంటే ధ్యాస ఉండదు బాడీ పైన, చేసే పని మీద ధ్యాస ఉండదు. ఒక పని 10 సార్లు చేస్తూ ఉంటారు, ఎందుకంటే ఎరుక ఉండదు కదా. జాగృతి లేకుండా మీరు ఒక పని చేస్తే అది 10 పనులు తెచ్చిపెడుతుంది మీకు. ఎందుకంటే అన్నీ ఎత్తేస్తావు, పగలేస్తావు, పారపోస్తావు, ఏమో చేస్తావు. అంటే మెషిన్ లాగా పనిచేసినప్పుడు నువ్వు మెషిన్వే, నువ్వు మనిషివి కాదు. మనిషికి స్పందన ఉంటుంది, ఇంద్రియాలు ఉంటాయి, భావం ఉంటుంది, ఆలోచన ఉంటుంది, ఒక రిధం ఉంటుంది, శరీరం ఉంది, స్పర్శ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. ఇదన్నీ కలగలిపి నువ్వు ఆ పని చేస్తేనే అది సక్సెస్ అవుతుంది, లేకుంటే కాదు. లేదా చేసిన పనే 10 సార్లు చేస్తూ ఉంటాం. కొంతమంది కళ్ళద్దాలు పెట్టుకునే అలవాటు ఉన్నవాళ్ళు తల మీద అద్దాలు పెట్టుకుంటారు, మొత్తం ఇల్లంతా ఎదుగుతారు అద్దాలు ఎక్కడున్నాయని చెప్పి. మీకు అలవాటు ఉందా? చాలామంది ఇక్కడ పెట్టుకుంటారు, పైన పెట్టుకొని అద్దాలు ఎక్కడెక్కడ ఇల్లంతా ఎదుగుతారు. చంకలో పిల్లాన్ని పెట్టుకొని ఊరంతా ఎతికినట్టు. చంకలో పిల్లాన్ని పెట్టుకొని ఊరంతా ఎత్తుతారు కదా, ఈ చంక చూసుకోదు కదా. ఆ ఫోటో చూపించుకుంటే నా కొడుకు ఎక్కడ అని ఊరంతా ఎత్తుతుంది. ఎవరో ఆ ఫోటో చూసి అరే నీ చంకలోనే ఉన్నాడు నీ పిల్లాడు, ఊరంతా ఎత్తున్నాడు చూసుకో అని చెప్తారట. ఇప్పుడు అట్లనే అద్దాలు పెట్టుకుని అలవాటు ఉన్నవాళ్ళు తలపైన పెట్టేసుకొని ఇల్లంతా వెతుకుతారు అద్దాలు ఎక్కడ అని చెప్పి. ఇది మెషిన్ చేసే పని. ఇది పెట్టుకున్నది నువ్వే, వెతికేది నువ్వే. అంటే నువ్వు ఎంత అజాగృతిలో ఉన్నావు చూసుకో ఒకసారి. అది కూడా తప్పే, అది కూడా రోబోటే. నేనేం చెప్తున్నా, పనినే ధ్యానంలాగా చెయ్యాలి అంటే మనస వాచ కర్మణ ఇంద్రియ పరంగా ఆ పనే ధ్యాసలాగా చేయాలి. ఇటు వినుకుంటా అటు వినుకుంటా చేస్తే ఏమవుతుంది? చెవులు ఒక చోట పెడతావు, శరీరం ఒక చోట పెడతావు, ఏం లాభం? వేస్ట్ అది. నువ్వు వినేటట్టయితే కూర్చొని విను. నీకు వినాలనిపిస్తే అన్ని పనులు పక్కకు పడేసి కూర్చొని విను, అది శ్రవణం. అర్థమైందా? అది శ్రవణం. పని చేస్తూ శ్రవణం చేయడం అనేది కరెక్ట్ కాదు. అది ఒక్కసారికి ఒక పని చేయాలి. వింటే కరెక్ట్గా వినాలి కూర్చొని, లేదంటే కరెక్ట్గా పని చేయి. రెండింటిని కలిపి చేయకండి ఎప్పుడు కూడా. చాలామందికి దరిద్రపు అలవాటు ఉంటుంది, ఎందుకంటే ఇది కరెక్ట్ అలవాటు కాదు. అది పాటలు వినుకుంటా పని చేస్తారు మనుషుల. నువ్వు కాసేపు కూర్చో, ముచ్చట్లు పెట్టు, నేను ఆ పని చేస్తానంటారు. ఈ 2 నచ్చలేదనుకో ఎవరన్నా పిలిపించుకుంటారు బయట నుంచి, ఫోన్ చేసి నీ పని అయిపోయిందా, దా మా ఇంటికి రా, నువ్వు నాకు కాసేపు మాట్లాడి నేను ఈ పని చేసుకుంటానంటారు. అంటే వాళ్ళ మాట్లాడేది కూడా వీళ్ళు పని చేస్తారు. అంటే పక్కన ఏదో ఒకటి వాగాలన్నట్టు. టేబుల్ రికార్డర్ అన్నా వాగాలి, ఫోన్ అన్నా వాగాలి, మనుషులన్నా వాగాలి. ఇది ఏం లేకపోతే నీలో నువ్వు వాక్కోవాలి. పక్కన ఏం లేదనుకో నీ మనసు వాగుతుంది కదా లోపల, ఇది వాగుతూ ఉంటుంది లోపల. ఇది ఒక దాని మీద దృష్టి పెట్టదు కదా. ఇది ఒక పని చేస్తుంటే ఇంకో దాని గురించి ఇది ఒక వాగుతుంది లోపల, చాటరింగ్ బాక్స్ నడుస్తుంది కదా లోపల. ఇంత గందరగోళాల మధ్యలో పనిని ధ్యానంలాగా ఎంతమంది చేస్తారమ్మా? పనిని ధ్యానంలాగా చేయడం అంటే నిమగ్నమైపోయి చేయడం, మొత్తం నీ ప్రాణాన్ని పెట్టి చేయడం ఆ పనిని. ఈ మాట వాడతారు తెలుసా, ప్రాణం పెట్టి పని చేయి, దృష్టి పెట్టి పని చేయి, జాగ్రత్తగా చెయ్యి, జాగృతిలో చెయ్యి. అంతేగాని శరీరం ఒక చోట పడేసి మనసు ఇంకో దాని మీద పెట్టి భావం ఇంకో చోట ఉంటే ఆ పని చేసి కూడా వేస్టే. దాంతో ఏం రాదు, టైం వేస్ట్. ఒక వింటూ ఉంటారు, ఒక పని చేస్తూ ఉంటారు. ఆ వినడం మీద దృష్టి ఎక్కువ పోయిందనుకో ఇక్కడ మాడిపోతుంది అన్నం. ఆ వింటూ దాంట్లో లీనమైపోయిన అనుకో ఈ అన్నం మాడిపోతుంది ఇక్కడ స్టవ్ మీద. అదే చీపిరి గట్ట అక్కడ పడేసి కూర్చుంటావు ఎక్కడో, ఈ పని కాదు. ఇక చాలామంది ఫోన్లు మాట్లాడే అలవాటు ఉంటుంది పని చేసుకునేటప్పుడు, అవునా? కొంతమంది స్పీకర్ ఆన్ చేసి వర్క్ చేస్తూ ఉంటారు, ఇంకొంతమంది చేస్తారు చేసే పని అక్కడ పడేసి గంటలు గంటలు ఫోన్ మాట్లాడాక అప్పుడు పనులు చేస్తారు. వీళ్ళు టైంకి ఫుడ్ తినరు, ఇంట్లో వాళ్ళకి టైంకి ఫుడ్ పెట్టరు.
ఇంట్లో వాళ్ళకి టైంకి ఫుడ్ పెట్టరు, ఎందుకంటే ఫోన్లలోనే ఏం చేసావంటే ఫోన్ వచ్చింది మాట్లాడినా అంటారు. అంటే ఇదంతా ఒక విధంగా చెప్పాలంటే సత్యానికి ఆమడ దూరంలో వెళ్ళి బతుకుతున్నారు అన్నట్టు. సత్యానికి దూరం అయిపోయి జీవించడం, ఇది సత్యాన్ని ఫేస్ చేయడం కాదు. అక్కడ పలాయనం చేస్తున్నారు, తప్పించుకుంటున్నారు. మీకు జాగృతిలో పనులు చేయడం చేతగాక, ఎరుకతో జీవించడం చేతగాక పక్కపక్కన అన్నీ పెట్టుకొని వింటూ చేస్తూ ఉంటారు. ఎందుకంటే మీకు చేత కాదు కదా, మీరు మెషిన్స్ కదా, మనుషులు కాదు కదా. కాబట్టి రోబోట్స్ లాగా, మెషిన్స్ లాగా పనులు చేయకండి. అక్కడ తప్పే జరుగుతుంది, అది కరెక్ట్ కాదు. ఇంకోటి, నువ్వు భావంతో మనసు పెట్టి పని చేయకపోతే ఆ పని చేసినా వేస్ట్. పని చేసినా వేస్ట్, అది పనికిరాదు. నీకు పనికిరాదు, వేరేవాడికి పనికిరాదు. అందులో ఏదో ఒక పొరపాటు ఉంటుంది దాంట్లో. నువ్వు భావం లేకుండా, మనసు లేకుండా కేవలం శరీరంతో గంట తిప్పినావు అనుకో, రుచి వస్తుందా దాంట్లో? నీ భావం ఒక చోట పెట్టావు, మనసు ఒక చోట పెట్టావు, ఏదో కర్మకాండలాగా వంట చేస్తున్నావు, తినేవాళ్ళకి రుచి వస్తుందా? రాదు. నువ్వు చేసుకుని నీకే నచ్చదు, వేరే వాళ్ళకి ఎట్లా నచ్చుతుంది? ఈ ధ్యాసలో వాడు ఉప్పాన్ని ఎక్కువ వేస్తావు, కారం అని ఎక్కువ వేస్తావు, లేదంటే మాడుస్తావు దాన్ని. నువ్వే తినలేవు, ఇది నేనైనా వండుకుంది కర్రీ అని నువ్వే, నీకే డౌట్ వస్తుంది అప్పుడప్పుడు. నీకే నచ్చదు నువ్వు చేసింది, పక్కన వాళ్ళకి ఎట్లా నచ్చుతుంది? ఇంకోటి, వంట చేసేటప్పుడు, పని చేసేటప్పుడు త్రికరణ శుద్ధిగా చేయకపోతే దాని ఫలితం చెడుగానే వస్తుంది, గుర్తుపెట్టుకోవాలి. నువ్వు దానం ఇచ్చేటప్పుడు కూడా, ఇది కూడా చెప్తున్నా, దానం ఇచ్చేటప్పుడు నువ్వు మనస వాచ కర్మని ఇవ్వకపోతే ఆ దానం అనేది సత్కర్మ కాదు, దుష్కర్మ అవుతుంది. నువ్వు ఇంట్లో పని చేసేటప్పుడు మనస వాచ కర్మని చేయకపోతే ఆ పని దుష్కర్మనే, సత్కర్మ కాదు. ఎందుకంటే నువ్వు మనసు పెట్టి వంట చేయకపోవడం వల్ల నీ ఆరోగ్యాన్ని చెడగొట్టుకోండి, కాబట్టి ఇంట్లో వాళ్ళ ఆరోగ్యాన్ని చెడగొడతావు. అది దుష్కర్మనే, సత్కర్మ ఎట్లయితుంది? అది కాదు. అందుకే పనిని ధ్యానంలాగా మలుచుకోవాలి. గృహస్థ ధర్మంలో ఉండేవాళ్ళు, సంసారాలు చేసుకునేవాళ్ళు పనిని ధ్యానంలాగా మార్చుకోవాలి, కర్మయోగం. ఇది మలుచుకోకపోతే మీకు ధ్యానం కూడా రాదు, కూర్చుంటే మెడిటేషన్ కూడా సరిగ్గా రాదు. ఎందుకంటే ఈ డిస్టర్బెన్సెస్ అన్నీ మీకు దాని మీద ఎఫెక్ట్ పడతాయి. కాబట్టి గృహస్థ ధర్మంలో ఉండేవాళ్ళు కొన్ని రకాల నియమాలు పాటిస్తూ సాధన చేస్తే గృహస్థ ధర్మంలో ఉండేవాళ్ళు కూడా ఎన్లైట్ అవ్వచ్చు, నిర్వాణ పదంలోకి వెళ్ళొచ్చు అని చెప్పి బుద్ధుడు చెప్పడం జరిగింది. ఓకే. తర్వాత జీవితాన్ని అర్థం చేసుకునేటటువంటి క్రమంలో సత్యాన్ని అర్థం చేసుకోవాలి, ధర్మాన్ని అర్థం చేసుకోవాలి. తర్వాత మనం చేసే ప్రతి పనిని చాలా నిష్ఠతో, నియమంతో చేయాలి, ఒక దీక్షలాగా చేయాలి. భగవంతుడికి పూజ చేస్తే కూడా మీరు నిష్ఠగా చేస్తారో లేదో నాకు తెలియదు, కానీ ఆ పూజ చేస్తే ఒకవేళ నిష్ఠగా చేస్తే ఎలా చేస్తావో చేసే ప్రతి పనిని కూడా అలాగే చేయాలి. కర్మనే పూజ, దేహమే దేవాలయం. అర్థమైందా? వర్క్ ఈజ్ వర్షిప్. నువ్వు వర్క్ని అంత తక్కువ అంచనా వేయకు, పనిని ఎప్పుడు తక్కువ అంచనా వేయదు. ఎందుకంటే కర్మనే పూజ, దేహమే దేవాలయం. ఎప్పుడైతే దేహం దేవాలయం అయిపోతుందో, కర్మ పూజలాగా మారుతుందో, అప్పుడు నీ లోపల ఉండేటటువంటి నీ బీయింగ్, అంటే నీ అస్తిత్వం అనేది బుద్ధత్వాన్ని అందుకుంటుంది. ఏమంటారు? బుద్ధత్వాన్ని అందుకుంటుంది. నీ లోపల ఉన్నటువంటి జ్ఞానంతో ఈ ప్రపంచం అంతా పరిమళిస్తూ ఉంటుంది, ఈ జ్ఞానం అనేది. అందుకే దిస్ వెరీ బాడీ ఈజ్ ఎ టెంపుల్. వెన్ వర్క్ విల్ బికమ్ ఎ వర్షిప్, యువర్ బీయింగ్ విల్ బికమ్ ఏ బుద్ధ, దెన్ ఎర్త్ విల్ బికమ్ ఏ లోటస్ ప్యారడైజ్ అంటారు. ఇది జపాన్లో ఒక హైకు ఉంది. ఏంటంటే దిస్ వెరీ బాడీ ఈజ్ ఏ టెంపుల్. ఈ దేహం దేవాలయం. దేహం దేవాలయం అయినప్పుడు నువ్వు చేసే ప్రతి పని పూజనే. ఈ కర్మని పూజలాగా చేస్తున్నప్పుడు నెక్స్ట్ ఏంటి అంటే, మన లోపల ఉండేటటువంటి మన చైతన్యం అనేది బుద్ధత్వాన్ని అందుకుంటే నువ్వు బుద్ధుడు అయిపోతావు. ఎప్పుడైతే నువ్వు బుద్ధుడు అయిపోతావో నీ జ్ఞానం అనేది ప్రపంచం అంతా విస్తరిస్తుంది.
ఇది బుద్ధుడి యొక్క ధర్మం, ఆయన యొక్క సిద్ధాంతం. కాబట్టి ఆనాపానసతి చేసేవాళ్ళు మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మీరు బుద్ధుడి మార్గంలోనే ప్రయాణం చేస్తున్నారు. అవునా? పత్రికారు కూడా ఇది అక్కడి నుంచే పట్టుకొని వచ్చాడు, బుద్ధ పరంపర నుంచే తీసుకొని వచ్చాడు. ఆయన బుద్ధుడి మార్గంలో నడిచాడు. మీరు కూడా నడవాలి అంటే తెలుసుకొని సాధన చేయాలి, అర్థం చేసుకొని సాధన చేయాలి, అవగాహనతో చేయాలి. ఎందుకంటే అవగాహన లేనటువంటి విద్య, శ్రద్ధ లేనటువంటి పని, అవునా, తర్వాత ప్రేమ లేనటువంటి భక్తి వేస్ట్. ఏంటి? అవగాహన లేని విద్య, ప్రేమ లేనటువంటి భక్తి, తర్వాత శ్రద్ధ లేనటువంటి సాధన వేస్ట్. అది ప్రతిఫలం ఇవ్వదు. మీరు ఎన్ని జన్మలైనా కొట్టుకోండి, అది ప్రతిఫలం ఇవ్వదు. ఎందుకు ఇవ్వదు అంటే ఈ 3 అవసరం: శ్రద్ధ, సమర్పణ, నివేదన. ఈ 3 క్యారెక్టర్స్ మీ లోపల ఉంటేనే ఆ జ్ఞాన వికాసం అనేది జరుగుతుంది. లేకుంటే పొద్దున్న చెప్పా కదా, లైఫ్ సర్కిల్ అట్లా తిరుగుతారు. ఇక కోలుకే బయల గానుగెద్దలాగా తిరుగుతారు జనన మరణ చక్రంలో. ఇది వద్దు అనుకుంటే పర్ఫెక్ట్గా అవగాహనతో సాధన చేయాలి, అర్థం చేసుకొని సాధన చేయాలి. అప్పుడు లైఫ్ అనేది ఒక ఫ్రూట్ఫుల్గా ఉంటుంది, జీవితం అనేది. ఓకే, ఇక్కడ బుద్ధుడు ఈ ధర్మానుపసనను, అంటే ఈ ధర్మాన్ని పాటించేటటువంటి విధానంలో దీన్ని ఒక 6 కేటగిరీస్లో డివైడ్ చేశాడు ధర్మాన్ని. ఫస్ట్ ఏంటంటే లోకోత్తర ధర్మ అంటారు దీన్ని. లోకోత్తర ధర్మ ఫస్ట్. లోకోత్తర ధర్మ అంటే మనము శరీరంతో ఉన్నప్పుడు మనము ఆచరించేటటువంటి మార్గం, దీన్ని ఏమంటారు? లోకోత్తర ధర్మ అంటారు. అంటే ఈ ప్రపంచంలో జీవిస్తూ మనం ఎలాంటి బాటలో నడవాలి అనేది 3 మార్గాలు చూపిస్తున్నాడు ఆయన. అందులో ఫస్ట్ది ఏంటి అంటే ధర్మ మార్గం, ధమ్మ పాత అంటారు దాన్ని, ధర్మ మార్గం. ఎప్పుడైతే ధర్మ మార్గంలో నడుస్తూ ఉన్నప్పుడు మనకి ఈ సాధన చేస్తూ ముందుకు వెళ్తున్నప్పుడు మనకు ఒక ఫలితం వస్తుంది, ఒక ఫ్రూట్స్ వస్తాయి. దాన్ని ఏమంటారంటే ధర్మ ఫలితం అంటారు దాన్ని, ధర్మ ఫలితం. ఆ ధర్మ ఫలితం అనేది ఏంటి అంటే ఒకటి మార్గంలో నడవడము, రెండవది ధర్మాన్ని అర్థం చేసుకోవడం, మూడవది ధర్మం యొక్క ఫలితం ఏంటి అంటే నిబ్బాన. నిబ్బాన నిబ్బాన అంటే ఏంటంటే లిబరేషన్, నిర్వాణ. నిర్వాణాన్ని పాలీ భాషలో నిబ్బాన అంటారు. అంటే లిబరేషన్, ముక్తి, జీవన్ముక్తి. సో ధర్మాన్ని ఆచరించడం వల్ల ఏమొస్తుంది అంటే ధర్మ మార్గంలో నడవడం వల్ల, ధర్మంతో జీవించడం వల్ల, తర్వాత ధర్మాన్ని జీవితంలో ఆచరించడం వల్ల అంతిమంగా మనకు దొరికేది ఏంటంటే నిర్వాణం, అంటే జ్ఞానోదయం. అది ఆత్మజ్ఞానం కావచ్చు, బ్రహ్మజ్ఞానం కావచ్చు,
ఇంకేదైనా కావచ్చు. ఓకే, తర్వాత ఈ సెకండ్ మార్గం ఏంటి అంటే, ఈ ధర్మ మార్గంలో నడవడానికి మనకి 3 రకాల ట్రైనింగ్స్ ఉంటాయి. దీంట్లో 3 రకాల శిక్షణ తీసుకోవాలి. ఏంటి అంటే, ఫస్ట్ది ఏంటంటే శీల, వర్చ్యూ అండ్ మొరాలిటీ. చెప్పాను కదా, శీల, సమాధి, ప్రజ్ఞ. బుద్ధుడి మార్గం అనేది శీల, సమాధి, ప్రజ్ఞ అంటే వర్చ్యూ, మొరాలిటీ. పంచశీలాలు చెప్పాను కదా మీకు స్టార్టింగ్లో. అహింస, అబద్ధం ఆడద్దు, అవునా, తర్వాత దొంగతనం చేయొద్దు, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలా, బ్రహ్మచర్యాన్ని పాటించాలి. పంచశీలాలు చెప్పాను నేను మీకు. ఈ శీలాన్ని పాటించడం అనేది మొట్టమొదటి ఆచరణ ధర్మంలో. ఏ గురు ధర్మమైనా పర్లేదు, అర్థమైందా మీకు? ఏ గురు ధర్మమైనా, ఏ ప్రపంచ ధర్మమైనా నువ్వు ధర్మ మార్గంలో నడవాలంటే ఫస్ట్ నువ్వు ఆచరించాల్సింది ఏంటంటే శీలం. రెండవది సమాధి. దీంట్లో ధ్యానము, సమాధి రెండు వస్తాయి. శీల తర్వాత ధ్యానం, సమాధి. మూడవది, ఎప్పుడైతే మనము శీలాన్ని ఆచరిస్తూ ముందుకెళ్తూ ఉంటామో, ఈ సాధన చేస్తూ అంతర్ధర్మాన్ని అర్థం చేసుకుంటూ ఎప్పుడైతే మనం ముందుకెళ్తూ ఉంటామో అక్కడ మనకి ధ్యానం అనేది సిద్ధిస్తుంది. ఈ ధ్యానం నుంచి హృదయ కమల వికాసం జరిగాక నువ్వు ఇంకా ముందుకెళ్తుంటే మనకి సమాధి వస్తుంది. సరే, ఈ సమాధి స్థితిలోకి వెళ్ళి ఇంకా ముందుకెళ్తుంటే మనకు వచ్చేది ఏంటంటే ప్రజ్ఞ. ప్రజ్ఞ అంటే జ్ఞానం. జ్ఞానం. ఈ 3 అందుకుంటేనే మీరు ధర్మాన్ని ఆచరించినట్టు. లోకోత్తర ధర్మం అంటారు దీన్ని. అర్థమైందా? దీన్ని ఏమంటారు? లోకోత్తర ధర్మం. ఇంకా కొంచెం ముందుకెళ్తే ఇంకొక 3 విషయాల గురించి చెప్తాడు ఆయన. దాంట్లో ఏం చెప్తాడంటే, ఎప్పుడైతే మనకి ఈ శీలము, సదాచారము, సత్ప్రవర్తన, తర్వాత మన సాధన ఎప్పుడైతే ఒక ఉన్నతమైన స్థాయికి వెళ్ళిపోతాయో అక్కడ మనకి కొన్ని క్వాలిటీస్ వస్తాయి మన లోపల. ఏం క్వాలిటీస్ అంటే, ఒకటి బోధి వస్తుంది. బోధి అంటే ఏంటంటే జ్ఞానం, ఫస్ట్ది. రెండవది ఏంటి అంటే 24/7 మనం ఒక శూన్య స్థితిలో ఉండిపోతాం. 24/7 శూన్య స్థితి. మూడవది ఏంటంటే కోరికలకి అతీతంగా వెళ్ళిపోతాం, అహంకారానికి అతీతంగా వెళ్ళిపోతాం. రాసుకోండి, ఏం చూస్తున్నారు? నేను స్పీడ్ అవుతున్నానా? వింటున్నారా మీరు? రాసుకోండి. కోరికలకి, అహంకారానికి, శూన్యాన్ని కూడా అతిక్రమిస్తారు. అవును. ఇప్పుడు దాని ఫలితం, అవును, ఆచరణ. సెకండ్ది ఆచరణ. అది ఆచరణ. ధర్మ మార్గంలో నువ్వు నడవాలంటే ఈ 3టిని ఆచరించాలి. ఈ 3టిని అది వచ్చే ఫలితం ఎట్లా ఉంటుంది నెక్స్ట్? ఇప్పుడు ఫలితం అన్నట్టు ఏంటి? ఇది ఫలితం. ఈ ఫలితం ఎలా ఉంటుంది అంటే, ఒకటి జ్ఞానం, పరిపూర్ణమైనటువంటి జ్ఞానము, దీన్ని ప్రజ్ఞ అంటారు. తర్వాత రెండవది ఏంటి అంటే ఈ మొత్తం విశ్వానికి సంబంధించినటువంటి జ్ఞానం, యూనివర్సల్ విజ్డమ్. తర్వాత మూడవది ఏంటి అంటే మనకి ఒక శూన్యాన్ని అతిక్రమించేటటువంటి స్థితి, శూన్య స్థితిని కూడా దాటిపోతాం. తర్వాత సమయాన్ని, కాలాన్ని, అహంకారాన్ని, కోరికలని అన్నిటినీ దాటి వెళ్ళిపోయేటటువంటి స్టేట్ వచ్చేస్తుంది. ఆ స్థితిలో వాళ్ళని ఏమంటారంటే అరిహంతాస్ అంటారు. అరిహంతాస్ అంటారు. ఎప్పుడైతే ఈ అర్హంత స్టేట్కి వెళ్ళిపోయాక మన లోపల ఉండే సంస్కారాసు, నెగిటివిటీసు,
తర్వాత మన లోపల ఉండే రకరకాలైనటువంటి ఈ చెత్తా చెదారం ఇదంతా వెళ్ళిపోతుంది అరహంతా స్టేట్కి వచ్చాక. ఈ అరహంతా స్టేట్కి నుంచి ఇంకొంచెం ముందుకెళ్తే బోధిసత్వ స్టేట్ వస్తుంది. బోధిసత్వ స్టేట్ ఏంటంటే కంప్లీట్గా జ్ఞానాన్ని అందుకోవడం. అంటే జ్ఞానోదయం అందుకునే దాంట్లో లెవెల్స్ ఉంటాయి. సో బోధిసత్వ స్టేట్కి ఎవరైతే వెళ్తారో వాళ్ళు పరిపూర్ణంగా జ్ఞానోదయాన్ని అందుకుంటారు. వాళ్ళనే బుద్ధుడు అంటారు. అంటే ధ్యాన స్థితిని పరిపూర్ణంగా అందుకునే వాళ్ళల్లో కొన్ని క్వాలిటీస్ వస్తాయి. అర్థమైందమ్మా? ధ్యాన స్థితిని పరిపూర్ణంగా అందుకునే వాళ్ళలో కొన్ని క్వాలిటీస్ వస్తాయి. ఎందుకంటే వాళ్ళ లోపల హృదయ కమల వికాసం జరుగుతుంది. ఊరికే ధ్యానంలో అని చెప్పుకోవడం కాదు, క్వాలిటీస్ కూడా ఉండాలి. ఫస్ట్ ఏంటి? కరుణ, తర్వాత ప్రేమ, మూడవది మానవత్వం. ఇది అప్పుడప్పుడు వచ్చిపోవడం కాదు, 100% వస్తాయి ఇవి క్వాలిటీస్. అప్పుడప్పుడు ఇలా వచ్చి అలా పోయేవి కాదు. మనకి ఇష్టమైన వాళ్ళని చూస్తే ప్రేమ వస్తుంది, ఇష్టం లేని వాళ్ళని చూస్తే ద్వేషం వస్తుంది. ఇట్లా కాదు, నువ్వు శత్రువులను చూస్తున్నా మిత్రులను చూస్తున్నా ఒకేలాగా చూస్తావు. అదే ప్రేమతత్వం, అదే కరుణ, అదే మైత్రీ భావన, అదే మానవత్వం చూపిస్తావు. ఇది ధ్యానం యొక్క పరాకాష్ట. ఈ క్వాలిటీస్ ధ్యానులం అని చెప్పుకోవడం కాదు, ఈ క్వాలిటీస్ మన లోపల ఎన్ని ఉన్నాయని చెక్ చేసుకోవాలా ప్రతిరోజు. ఇది ఉంటే కండిషన్డ్గా ఉన్నాయా, అన్కండిషనల్గా ఉన్నాయా, అది కూడా చెక్ చేసుకోవాలి. ఓకే, ఈ క్వాలిటీస్ వస్తాయి. అదేవిధంగా ఈ బుద్ధత్వాన్ని అందుకునే వాళ్ళకు కూడా ఈ క్వాలిటీస్ వస్తాయి. ఇప్పుడు నేను చెప్పాను కదా, ఈ క్వాలిటీస్ వస్తాయి నిర్వాణ స్టేట్కి వెళ్ళిన వాళ్ళకి. వీళ్ళనే మనం బుద్ధ పురుషులు అంటాం. ఇది బుద్ధుడి యొక్క ధర్మం, ఆయన యొక్క సిద్ధాంతం. ఇంకా చాలా ఉంది, నేను మీకు చాలా పెరిఫెరీగా చెప్పాను. ఇంకా లోతుల్లోకి వెళ్తే చాలా ఉంటుంది దీంట్లో. అంటే ఒక విషయాన్ని చాలా సూక్ష్మంగా దర్శించాడు ఆయన, స్థూలంగా కాదు, చాలా సూక్ష్మంగా దాన్ని చీల్చుకుంటూ చొచ్చుకుంటూ అనాలిసిస్ చేస్తూ ప్రతిదాన్ని ఒక విశ్లేషణాత్మకంగా ధర్మాన్ని అందించడం జరిగింది. అంటే బుద్ధుడి జీవితంలో ఏది కూడా రహస్యం కాదు. ఆయన ఏదన్నా ఒక విషయం చెప్పాడు అంటే దానికి అక్కడ ఆధారం చూపించేవాడు, దాన్ని ప్రూఫ్ కూడా చూపించేవాడు. అందుకే బుద్ధుడిని సైంటిస్ట్ అన్నారు, స్పిరిచువల్ సైంటిస్ట్. ధర్మం యొక్క వైజ్ఞానికుడు అని బుద్ధుడిని ఎందుకన్నారంటే ఆయన ప్రతిదీ చాలా శాస్త్రీయంగా, శాస్త్ర సమ్మతంగా, బుద్ధుడు ఏదైతే ఆ కాలం చెప్పాడో ఈ రోజుల్లో అది సైంటిఫిక్గా ప్రూవ్ అవుతున్నాయి ఈ ఆధునిక సమాజంలో. సో కాబట్టి బుద్ధుడిని అర్థం చేసుకోవాలి అంటే ఫస్ట్ మన లోపల బుద్ధత్వం జాగృతం కావాలి, లేకపోతే బుద్ధుడు అర్థం కాడు. బుద్ధుడు అంటే కేవలం విగ్రహం కాదు, బుద్ధుడు అంటే గౌతమ బుద్ధుడు కాదు. అవునా? బుద్ధుడు అంటే గౌతమ బుద్ధుడు కాదు. బుద్ధుడు అంటే చైతన్యం, శక్తి. అది ఎప్పుడు అర్థమవుతుంది అంటే మీ లోపల చైతన్యం జాగృతమైనప్పుడు, అప్పుడు బుద్ధుడు అర్థమవుతాడు. అది అర్థం కావడానికే ఆయన ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది. ఇది బుద్ధ ధర్మం యొక్క ప్రాముఖ్యత, ఇది ధమ్మపద. సో దీన్ని అర్థం చేసుకొని సాధన చేయండి. థ్యాంక్ యూ.